మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్లయితే ఈ లెసన్ నుంచి మనకి 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. 3 లేదా 4. 3 క్వశ్చన్స్లో మనకి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా కంటెంట్ నుంచి అడుగుతాడు. ఇవన్నీ మనం నేర్చుకుంటే ఒక బిట్ పెట్టగలం. మిగిలిన 2 క్వశ్చన్స్ కూడా ఏంటంటే అంకగణిత సగటు నుంచి కానీ మధ్యగత నుంచి అడగచ్చు, లేదా మధ్యగతము బాహుళకం అడగచ్చు, లేదా బాహుళకము అంకగణిత సగటు అడగచ్చు. ఎక్కువగా మనకు అడగడానికి అవకాశం ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే అంకగణిత సగటు, మధ్యగతమే. ఈ 2 అడుగుతారు. బాహుళకం సంబంధించి చాలా తక్కువ ఉంటుంది, ఏముండదు. అది ఒక సంఖ్యాత్మక దత్తాంశం ఇస్తాడు. సో దానికి సంబంధించి బాహుళకం అంతా అడుగుతాడు అంతే. ఓకే, సో మనం ఈ క్లాస్లో మనం ఏంటంటే ఈ స్టాటిస్టిక్స్ సంబంధించిన పదాలు, దత్తాంశం అంటే ఏంటి, తరగతులు అంటే ఏంటి, తరగతంత్రం అంటే ఏంటి, ఎగువ దిగువ అవధులు అంటే ఏంటి, ఎగువ దిగువ హద్దులు అంటే ఏంటి, మధ్య విలువలు అంటే ఏంటి, ఆరోహణ సంఖ్య పౌనపుణ్యము, అలాగే అవరోహణ సంఖ్య పౌనపుణ్యము, ఓజు వక్రరేఖ, అలాగే కేంద్రీయ స్థాన కొలతలు, అలాగే గణన చిహ్నాలు, అలాగే దృశ్య రూప చిహ్నాలు, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనకి మొదట చూసుకున్నట్లయితే ఓకే, అయితే మనకి ఇక్కడ ప్లస్ ఏంటంటే మనకి ఇక్కడ సాంఖ్యక శాస్త్రం. మనకి ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్క పేరు ఉంటుంది. దత్తాంశ విశ్లేషణ అనేసి, అలాగే దత్తాంశ నిర్వహణ అనేసి. 10th క్లాస్లో కానీ చూసుకున్నట్లయితే మనకి సాంఖ్యక శాస్త్రం ఉంటుంది. కొన్ని దగ్గరలో మనకి గణాంక శాస్త్రం అంటాడు, గణాంకాల శాస్త్రం అన్న, లేదా సాంఖ్యాక శాస్త్రం అన్న ఒకటే. ఇంగ్లీష్లో దీన్ని మనం ఏమంటాం, స్టాటిస్టిక్స్ అంటాం. ఏమంటాం, స్టాటిస్టిక్స్. కొంచెం బేసిక్స్ తెలుసుకుందాం. మనకు టెక్స్ట్ బుక్ లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మనం తెలుసుకుంటే మంచిది. ఓకే, స్టాటిస్టిక్స్ అనేది ఏ భాషా పదం అంటే ఇంగ్లీష్ భాషా పదం. స్టాటిస్టిక్స్ అనేది అంటే ఇంగ్లీష్ భాషా పదం. అయితే ఈ స్టాటిస్టిక్స్ అనే ఇంగ్లీష్ భాషా పదం ఏ భాషా పదం నుంచి వచ్చింది? గ్రీకు, అలాగే లాటిన్, అలాగే ఇటాలియన్, 3 భాషా పదాల నుంచి కూడా వస్తుందండి. మనకి జనరల్గా సైన్స్లో కానీ సోషల్లో కానీ కొన్ని పదాలు ఉంటాయి. ఈ పదం పలానా గ్రీక్ పదం నుంచి వచ్చింది, పలానా లాటిన్ పదం నుంచి వచ్చింది అనుకుంటుంది. అయితే మనకి స్టాటిస్టిక్స్ అనే పదంగా తీసుకున్నట్లయితే ఈ పదం మాత్రం మనకి 3 భాషా పదాల నుంచి వచ్చింది. గ్రీకు భాషా పదం నుంచి వచ్చింది, అలాగే లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది, అలాగే ఇటాలియన్ భాషా పదం నుంచి కూడా వచ్చింది. ఇటాలియన్లో చూసుకున్నట్లయితే స్టాటిస్టా ఏంటండి, స్టాటిస్టా అనే ఇటాలియన్ పదం నుంచి వచ్చింది. అదే గ్రీక్ పదంగా తీసుకున్నట్లయితే స్టాటిస్టిక్. ఇదేంటండి, స్టాటిస్టిక్స్ ఎస్ అక్కడ మనకి సావత్ ఉంది, ఇక్కడ సావత్ ఉండదు, అంతే. స్టాటిస్టిక్ అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. అలాగే ఇటాలియన్ పదం నుంచి తీసుకున్నట్లయితే స్టాటస్టా అనే పదం నుంచి వచ్చింది. లాటిన్ పదం తీసుకున్నట్లయితే స్టాటస్, స్టాటస్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. గ్రీక్ భాష పదం చూసుకున్నట్లయితే స్టాటిస్టిక్, లాటిన్ అయితే స్టాటస్, ఇటాలియన్ అయితే స్టాటిస్టా. గుర్తుంచుకోవాలంటే అవసరం లేదు, కొన్ని మనకి డిఎస్సి కాకపోయి ఉండొచ్చు, కానీ ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 4 ఇటువంటి వాటికి యూజ్ అవుతుంది. ఓకే, స్టాటిస్టిక్ అన్న, స్టాటస్ అన్న, స్టాటిస్టా అన్న మనకి ప్రతి భాషా పదం నుంచి కూడా ఒక పదానికి ఒక అర్థం ఉంటుంది కదా. అలాగే ఈ భాషా పదాలకి లేదా ఈ పదాలకి అర్థం ఏంటంటే రాజ్యం. ఏంటండి, రాజ్యం. ఓకే, సో గణాంకాల శాస్త్రము అంటే దేనికి సంబంధించిందండి? పేర్లోనే ఉంది, గణాంకాలు అంటే లెక్కించాలి శాస్త్రాన్ని. మనం ఎటువంటి సందర్భంలో లెక్కించాలి? మనకి ఈ శాస్త్రం దేనికి ఉపయోగపడుతుంది? దీని మీద ఎవరైనా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారా, లేదా పరిశోధనలు చేశారా అంటే చేశారు. మనకి జనరల్ గా ప్రతి శాస్త్రానికి ఒక పితామహుడు ఉంటారు. అలాగే సాంఖ్యక శాస్త్ర పితామహుడు ఒక అతను ఉన్నారండి. సాంఖ్యక శాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అంటాం. ఎవరంటే తెలుసా మీకు ఎవరికైనా? సర్ రొనాల్డ్ ఫిషర్. సర్ రొనాల్డ్ ఫిషర్. ఇతన్ని మనం ఏమంటామంటే ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అంటాం, లేదా సాంఖ్యక శాస్త్ర పితామహుడు. చూడండి, ఇక్కడ పేర్లు సాంఖ్యక శాస్త్ర పితామహుడు. ఇప్పుడు ఇదే ప్రాబ్లం మనకి, ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా అడుగుతుంటాడండి. ఏంటంటే భారతీయ సాంఖ్యక శాస్త్ర పితామహుడు ఎవరు? ఇది మనకి టెక్స్ట్ బుక్ బిట్టేనండి.
భారతీయ సాంఖ్యక శాస్త్ర పితామహుడు తెలుసా? పిసి మహాలనోబిస్. పిసి మహాలనోబిస్. సో పిసి మహాలనోబిస్ అంటే పి అంటే ప్రశాంత్ చంద్. ప్రశాంత్ చంద్ మహాలనోబిస్. యాక్చువల్లీ దీని గురించి మనకు చాలా కాన్సెప్ట్ ఉంటుంది. మరి అది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. ఎందుకంటే ఆల్రెడీ నేను యూట్యూబ్లో క్లాస్ చేశాను పిసి మహాలనోబిస్కి సంబంధించి. ఇప్పుడు ఇతని గురించి చెప్పుకుంటే అదొక 20 నిమిషాలు అయిపోతుంది క్లాస్. ఓకే, సో మీరు యూట్యూబ్లో అయితే అవైలబుల్ ఉంది ఆ క్లాస్ వీడియో అనేది, సో చూడండి. పిసి మహాలనోబిస్ అంటే అది మన టెక్స్ట్ బుక్ లో ఉంది కాన్సెప్ట్, పాత టెక్స్ట్ బుక్ లో ఉంది, అలాగే కొత్త టెక్స్ట్ బుక్ కూడా ఉంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో కూడా అడగడానికి అవకాశం ఉండే కాన్సెప్ట్. ఓకే, సో పిసి మహాలనోబిస్ ఎప్పుడు జన్మిస్తాడంటే మనకి జూన్ 29th జన్మిస్తాడండి. జూన్ 29th. అందుకే ఆ జూన్ 29th మనము జాతీయ స్టాటిస్టిక్స్ డే అని జరుపుకుంటాం. ఇప్పుడు జూన్ 29. పిసి మహాలనోబిస్ జన్మించిన రోజునే మనం ఇప్పుడు జూన్ 29th మనం జాతీయ స్టాటిస్టిక్స్ డే అనేది జరుపుకుంటాం. ఓకే, సో రిమైనింగ్ ఇతని గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే వీడియోలో ఉంటే చూడండి. నెక్స్ట్ ఏంటి ఇంకోటి, మన భారతదేశం చూసినట్లయితే ఇంకొక అతను పేరు ఆర్సి రావ్. ఏం పేరండి? ఆర్సి రావ్. ఓకే, సో ఇతను కూడా మనకి ఈ స్టాటిస్టిక్స్ మీదే ప్రయోగాలు చేసిన, పరిశోధన చేసిన శాస్త్రవేత్త. సో ముఖ్యంగా మనం ఎక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భారతీయ సాంఖ్యక శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారంటే పిసి మహాలనోబిస్ అంటారు. అలా కాకుండా సాంఖ్యక శాస్త్ర పితామహుడు ఎవరిని అంటారంటే సర్ రొనాల్డ్ ఫిషర్ అని అంటారు. ఓకే, సో ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా సిఆర్సి కాదు, సిఆర్. సిఆర్ అంటే కళ్యంపూడి రాధా కృష్ణ రావ్. ఓకే, సో ఇతని గురించి కూడా మనకి టెక్స్ట్ బుక్ లో ఉంది, న్యూ టెక్స్ట్ బుక్ లోన ఆర్సి రావు గురించి కూడా, సార్ సిఆర్ రావు గురించి కూడా. సిఆర్ అంటే పూడి రాధాకృష్ణరావు. ఓకే, ఇతను కూడా మనకి ఈ స్టాటిస్టిక్స్ మీదే పరిశోధన చేశారు. ఇతనికి సంబంధించిన బిట్స్ చాలా ఉంటాయి. ఇతను చేసిన ఓకే, సో ఇతను మనకి ఒక 3 రకాల పుస్తకాలు రాస్తాడు. ఆ 3 రకాల పుస్తకాలు మనకి ఇంపార్టెంట్, టెక్స్ట్ బుక్ లో కూడా ఉన్నాయి. అవి చెప్పమని చెప్తాను, ఎందుకంటే ఈ కాన్సెప్ట్ నేను చెప్పడం లేదంటే. ఓకే, ఆ ముగ్గురు శాస్త్రవేత్తల్లో 2 శాస్త్రవేత్తలు మా భారతీయ శాస్త్రవేత్త. వాళ్ళిద్దరి గురించి అయితే మన టెక్స్ట్ బుక్ అయితే ఖచ్చితంగా ఇచ్చారు. ఇద్దరి గురించి కూడా మనకి ఒకవేళ దీనికి సంబంధించి మనకి కంటెంట్ లో బిట్ అడగాలనుకుంటే వాళ్ళిద్దరి మీద బిట్ అడగచ్చు మనకి. ఓకే, సో వాళ్ళిద్దరికి సంబంధించిన వీడియోస్ నేను చేశాను, వీడియోస్ ఒకసారి చూడండి. నెక్స్ట్ మనకి ఈ కాన్సెప్ట్ లోకి వెళ్ళినట్లయితే మనకి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ దత్తాంశం ఉంది. స్టాటిస్టిక్స్ అని తెలిసింది కదా. సో స్టాటిస్టిక్స్ సంబంధించి అది ఏ భాషా పదము, దాని అర్థం ఏంటి అంతే, మన అంతకుమించి అవసరం లేదు. సో దాని మీద ఎవరెవరు పరిశోధన చేశారు అదొకటి చాలు. నెక్స్ట్ దత్తాంశం. అసలు దత్తాంశం అంటే ఏంటి? మనకి దత్తాంశం అంటే ఏంటి తెలియాలి ముందు. చాలా వరకు మనము డైట్ కాలేజ్ చదివినప్పుడు మనకి కొన్ని ప్రాజెక్టులు ఇచ్చేవారు. గ్రామాల్లోకి వెళ్ళి ఊరి మీద తిరిగి కొన్ని ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండే కొన్ని సమాచారాలు కనుక్కోమని చెప్తుంటారు. మాకు ఇచ్చారు ఒక ఊరు వెళ్ళి ఆ ఊర్లోనే ఎంతమంది కుల వృత్తులు, ఏ వృత్తి ఎంతమంది చేస్తున్నారు అనేసి కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయమన్నారు. సో ఫస్ట్ వన్ ఏంటంటే దత్తాంశం అంటే ఏంటంటే మనం సేకరించిన సమాచారం, ఒక నిర్ణయం తీసుకోవడానికి మనం సేకరించిన సమాచారాన్ని మనం ఏమంటామంటే దత్తాంశం అంటాం. సేకరించిన సమాచారం. ఓకే, సో ఒక నిర్ణయం తీసుకోవాలి. మనం ఒక సమాచారాన్ని సేకరిస్తున్నట్టు అర్థం ఏంటండి? ఆ సమాచారాన్ని సేకరించి దాన్ని బట్టి కొంత ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన ఒక నిర్ణయం తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామంలో ఎంతమంది స్త్రీలు ఉన్నారు అని తెలుసుకోవాలనుకుంటే ఏం చేస్తారు మీరు? గ్రామం మొత్తం జనాభా ఎంత? అయితే ఇక్కడ దానికి దత్తాంశం ఏం చెప్పుకున్నామండి? సేకరించిన సమాచారం దత్తాంశంగా చెప్పుకున్నాం. అయితే మనం సమాచారాన్ని సేకరించినప్పుడు ఆ సమాచారం ఏ విధంగా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊరు వెళ్ళాం మనము, ఆ ఊర్లో మనకి ఎంతమంది జనాభా ఉన్నారో తెలియాలి. ఓకే, ఇప్పుడు ఆ ఊర్లో ఉండే జనాభాను మీరు ఏ విధంగా జనాభా యొక్క సమాచారం ఏ విధంగా మీరు సేకరిస్తారు? ప్రతి ఇంటికి వెళ్తారు, ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఉద్యోగస్తులు ఎంతమంది, పిల్లలు ఎంతమంది, పెద్దలు ఎంతమంది,
ముసలోళ్ళు ఎంతమంది, ఈ విధంగా సేకరిస్తారు. సో అది ఒక ఇంటికి సంబంధించి. మీరేం చేయాలి? ఊరు మొత్తం ఉండే జనాభాని మీరు కౌంట్ చేయాలి. సో ఒక ఇంటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ విధంగా సేకరిస్తారు. నెక్స్ట్ ఇంకొక ఇల్లు. నెక్స్ట్ ఇంకొక ఇల్లు. అంటే ఏమవుతుంది ఇక్కడ? సమాచారం అనేది ఒక్కొక్క ఇంటి నుంచి మీరు సేకరించుకుంటూ వస్తున్నారు. మనకేం కావాలి? ఆ గ్రామంలో ఉండే మొత్తం జనాభాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి. మీరు చేస్తుందేంటి? ఒక్కొక్క ఇంటికి సంబంధించి. అయితే ఇక్కడ మనకి ఈ దత్తాంశం అనేది మనకి ముఖ్యంగా 2 రకాలుగా ఉంటుంది. మొదటిది ప్రాథమిక దత్తాంశం. ప్రాథమిక దత్తాంశం. సో మీరిక్కడ సేకరించిన దత్తాంశం ఎటువంటి దత్తాంశం అంటే ప్రాథమిక దత్తాంశం. అంటే మీరేం చేశారు? ప్రతి ఇంటికి వెళ్లి మీ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారండి? మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎంతమంది? చిన్నవాళ్ళు ఎంతమంది? వారి యొక్క ఎత్తు ఎంత? వయసు ఎంత? ఇటువంటివి. అంటే మీరేంటంటే ప్రతిదీ కూడా అడుగుతున్నారు వాళ్ళకి. వాళ్ళు చెప్పేస్తున్నారు. అడుగుతున్నారు, వాళ్ళు చెప్తున్నారు. లేదు మీకు డౌట్ అనిపిస్తే ఇంట్లో ఎంతమంది ఉన్నారు? మీరు కౌంట్ చేసుకుంటారు. పెద్దవాళ్ళు ఎంతమంది? చిన్నవాళ్ళు ఎంతమంది అనేసి. అంటే మీరు ఒకటి అడగడం ద్వారా, వాళ్ళు చెప్పడం ద్వారా ఒక దత్తాంశాన్ని సేకరిస్తున్నారు. అటువంటి దత్తాంశం ఏంటంటే ప్రాథమిక దత్తాంశం అవుతుంది. రెండవది గౌణ దత్తాంశం. ఇప్పుడు గౌణ దత్తాంశం విషయం కావాలి. సో గౌణ దత్తాంశం సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ అదే ఊర్లో మీకు ఏం కావాలంటే గత 10 సంవత్సరాలుగా ఆ ఊర్లో పిల్లలు ఎంతమంది పుట్టారు? పుట్టగానే వాళ్ళు ఎంతమంది చనిపోయారు? అలాగే ఈ 10 సంవత్సరాల్లో ఎంతమంది ఆడవాళ్ళు చనిపోయారు? ఎంతమంది మగవాళ్ళు చనిపోయారు? అని మీకు తెలియాలనుకోండి. ఊర్లో ఎవరికి అడిగినా చెప్తారా? ఎవరికి అడిగినా వెంటనే చెప్పలేకపోవచ్చు. గత 10 సంవత్సరాలు అంటే కొంతమంది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, గుర్తుండకపోవచ్చు. సో అటువంటి సందర్భంలో మీరేం చేయాలి? గ్రామ పంచాయతీకి వెళ్లి గ్రామ పంచాయతీ రిజిస్టర్లు కనుక తీసుకున్నట్లయితే ఆ రిజిస్టర్‌లో ఈ గత 10 సంవత్సరాలుగా ఇంతమంది చనిపోయారు. దాంట్లో ఇంతమంది ఆడవాళ్ళు, ఇంతమంది పెద్దవాళ్ళు, ఇంతమంది ముసలివాళ్ళు, ఇంతమంది చిన్న పిల్లలు అని చెప్తూ ఉంటారు. అంటే అది దేని ఆధారంగా చెప్పాడు? అడగగానే చెప్పలేదు కదా! ఒక రికార్డ్ గత 10 సంవత్సరాలుగా తీసుకున్న దత్తాంశాన్ని ఒక రికార్డ్‌గా పొందుపరిచాడు. ఆ రికార్డ్ ఆధారంగా మీకు కావాల్సిన దత్తాంశం సేకరించుకున్నాడు. అటువంటి దత్తాంశం మీకేమవుతుందంటే గౌణ దత్తాంశం అనేది అవుతుంది. ప్రాథమిక దత్తాంశానికి గౌణ దత్తాంశానికి తేడా ఏంటంటే ప్రాథమిక దత్తాంశం అనేది మనం అడగగానే తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక తరగతి గదిలో ఒక 10 మంది విద్యార్థులు ఉన్నారు. వారి యొక్క బరువులు కావాలనుకోండి. ఏం చేస్తారు? వాళ్ళకి అడిగితే వాళ్ళు చెప్తారు వాళ్ళకి తెలిస్తే. లేదనుకోండి అక్కడ మనకి బరువు తోస్తాం కదా! ఒక మిషన్ ఉంటది. సో ఆ మిషన్ ఆధారంగా కూడా మనం వాళ్ళని వెంటనే మనం తూచి వెంటనే కౌంట్ చేసేయవచ్చు. లేదా అడిగినా చెప్పొచ్చు. లేదా ఎత్తులు కావాలి. ఎత్తులు కూడా మనం కొలిచి చెప్పొచ్చు. లేదంటే వాళ్ళకి అడిగి తెలుసుకోవచ్చు. అది వెంటనే జరుగుతుంది. అది వెంటనే తెలిసిపోతుంది. సో అటువంటి దత్తాంశం సేకరించినప్పుడు అది ఎటువంటి దత్తాంశం అవుతుందంటే ప్రాథమిక దత్తాంశం అనేది అవుతుంది. గౌణ దత్తాంశం అంటే ఫర్ ఎగ్జాంపుల్ అదే స్కూల్‌లో పిల్లలు గత నెలలో ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారు? గత నెలలో గత 6 నెలలు తీసుకున్నట్లయితే 6 నెలల్లో ఒక్కొక్క పిల్లవాడు ఎన్ని సార్లు ఆబ్సెంట్ అయ్యాడు? ఇది వాడికి అడగగానే చెప్పలేడు వాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లని తీసుకొని నువ్వు 6 నెలల్లో ఎన్ని సార్లు రాలేదురా అంటే వాడు చెప్తాడా? చెప్పలేడు. కానీ అది మనం ఆ దత్తాంశాన్ని ఏ విధంగా సేకరించొచ్చు? ఆ తరగతి గదికి సంబంధించిన, ఆ విద్యార్థికి సంబంధించిన రిజిస్టర్ పట్టిక ఉంటది కదా! సో ఆ పట్టిక పట్టుకొని చూసుకున్నట్లయితే గత నెలలో ఇన్ని సార్లు రాలేదు. ఆ ముందు నెలలో ఇన్ని సార్లు రాలేదు అనేసరికి ఆ రిజిస్టర్ ఆధారంగా చెప్పగలుగుతున్నాం. అంటే ఒక రిజిస్టర్ ఆధారంగా మనం సేకరించిన దత్తాంశం ఎటువంటి దత్తాంశం అవుతుందంటే గౌణ దత్తాంశం అనేది అవుతుంది. ఓకే. అయితే ప్రాథమిక దత్తాంశం అవని, గౌణ దత్తాంశం అవని ఈ 2 దత్తాంశాలు కూడా మనకి ఏ విధంగా ఉండొచ్చంటే మనకి 3 రకాలుగా ఉండొచ్చు. మొదటిది వివరణాత్మక దత్తాంశం. రెండవది సంఖ్యాత్మక దత్తాంశం. మూడవది రేఖాచిత్ర దత్తాంశం. ప్రాథమిక దత్తాంశం అవని లేదా గౌణ దత్తాంశం అవని ఆ దత్తాంశం అనేది ఏ విధంగా ఉండొచ్చంటే ఉంటే వివరణాత్మకంగా ఉంటుంది, లేదా సంఖ్యాత్మకంగా ఉంటుంది, లేదా రేఖాచిత్ర ఆధారంగా ఉంటుంది. వివరణాత్మక దత్తాంశం అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సమాచారం కావాలి. ఏదో ఒక సమాచారం. ఆ సమాచారం మీరు సేకరించినప్పుడు ఏ విధంగా సేకరిస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రాజెక్టులు చేసినప్పుడు ఏం చేస్తుంటామంటే ఒక దత్తాంశం సేకరించినప్పుడు ఆ దత్తాంశం మనం పేరాలుగా సేకరిస్తాం. ఏదేదో రాసుకుంటూ వెళ్ళిపోతుంటాం దత్తాంశాన్ని మనం ఈ విధంగా. ఓకే. అంటే ఒక దత్తాంశం మనం ఏ విధంగా సేకరించారు? ఒక ఓరల్‌గా అంటే ఒక రాత ప్రతిగా రాసుకుంటూ వచ్చారు. సో అటువంటి దత్తాంశం ఏమంటారంటే వివరణాత్మక దత్తాంశం అంటాం. ఒక కుటుంబం తీసుకున్నాం అనుకోండి. పలానా కుటుంబంలో పెద్ద పలానా వ్యక్తి.
ఆ వ్యక్తికి ముగ్గురు కొడుకులు. ఆ ముగ్గురు కొడుకుల్లో ఒకడు పెద్దవాడు, ఒకడు చిన్నవాడు, ఒకడు మధ్యలో ఉన్నవాడు. ఏదో సంథింగ్ ఏదో రాస్తూ ఉన్నారు. ఒక దత్తాంశాన్ని మొత్తాన్ని కూడా మీరు పేరాలుగా రాస్తూ ఉన్నారు. సో, అటువంటి దత్తాంశం ఏ దత్తాంశం అవుతుందంటే వివరణాత్మక దత్తాంశం అవుతుంది. అలా కాకుండా సంఖ్యాత్మక దత్తాంశం. సంఖ్యాత్మక దత్తాంశం అంటే సంఖ్యలే ఉపయోగించాలి. అందులో మనకి పేరాలు ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్‌లో తీసుకున్నట్లయితే స్కూల్‌లో ఫస్ట్ క్లాస్‌లో ఎంతమంది ఉన్నారు? ఒక 20 మంది. సెకండ్ క్లాస్‌లో ఒక 30 మంది. థర్డ్ క్లాస్‌లో ఒక 20 మంది. అలాగే ఫోర్త్ క్లాస్‌లో ఒక 25 మంది. ఫిఫ్త్ క్లాస్‌లో ఒక 30 మంది. ఏం చేస్తున్నారు ఇక్కడ మీరు? ప్రతి తరగతికి సంబంధించిన ఆ తరగతిలో ఉండే విద్యార్థుల సంఖ్యను ఏం చేశారంటే సంఖ్యాపరంగా రాసుకున్నారు. అంటే దత్తాంశం సేకరిస్తున్నారు ఇక్కడ మీరు. ఒక పాఠశాలలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉండే పిల్లలు ఎంతెంత మంది ఉన్నారు? ఏ విధంగా ఒకటో క్లాస్‌లో ఎంతమంది? రెండో క్లాస్‌లో ఎంతమంది? 3, 4 ఇంతమంది అనేసి మరి సంఖ్యాత్మకంగా రాసుకున్నారు. సో, ఇటువంటి దత్తాంశం మనకేమవుతుందంటే సంఖ్యాత్మక దత్తాంశం అనేది అవుతుంది. మరి రేఖాచిత్ర దత్తాంశం అంటే పేర్లోనే ఉంది. ఏ విధంగా ఉండాలి? రేఖా చిత్రాల ఆధారంగా ఉండాలి. మీరు ఎక్కువగా చూసే ఉంటారు మనకి. ఒక పై చిత్రం ఇస్తాడండి ఈ విధంగా. ఇచ్చేసి ఒక వ్యక్తి యొక్క నెల జీతము ఒక 20,000. ఆ 20,000లో అతను ఆహారం కొరకై ఒక 3,000ని అలాగే వైద్య సదుపాయాలకు ఇంకా ఇతర అవసరాలకి ఒక 5,000ని అలాగే తను కొంత పొదుపు చేసుకున్నాడు ఒక 5,000ని. ఎంతైంది ఇక్కడ 13,000 అయింది కదా! ఒక 7,000ని తన నిత్యావసరాలకు ఉపయోగించుకున్నాడు అని ఉందనుకోండి. ఇక్కడేం చేశాడు? ఈ 20,000 తన యొక్క జీతం 20,000 ఏం చేశాడు? ఒక రేఖాచిత్రం ఏది? వృత్త రేఖాచిత్రం ఆధారంగా చెప్పడం జరిగింది. అంటే ఈ 20,000 యొక్క తన జీతాన్ని ఏం చేశాడు? ఏ విధంగా ఖర్చు పెట్టాడు అనేది మనం ఒక సమాచారాన్ని ఏ విధంగా చూపించాం? ఒక పటంలో, ఒక రేఖాచిత్రంలో, ఒక వృత్త రేఖాచిత్రంలో చూపించాం. సో, అటువంటి దత్తాంశం ఏంటంటే రేఖాచిత్ర దత్తాంశం అంటాం. ఇవన్నీ మనకు అవసరం అంటే అవసరం లేదు. మీకు ఏది అవసరం చెప్తాను నేను. ఇది మీకు ముందు బేసిక్ ఇవి. ఇవి తెలిస్తేనే మీకు మెయిన్ పాయింట్స్ అనేవి అర్థమవుతాయి. ఓకే. సో, మనకి దత్తాంశం 2 రకాలుగా ఉంటుంది. ప్రాథమిక దత్తాంశం, గౌణ దత్తాంశం. ప్రాథమిక దత్తాంశం అంటే మనం అడగగానే తెలుసుకోవచ్చు లేదా చూసి తెలుసుకోవచ్చు. గౌణ దత్తాంశం అంటే అవి మనకి అడగగానే చూసిన వెంటనే తెలీదు. అవి గతానికి సంబంధించిన రికార్డులు ఇటువంటి పరిశీలించడం వల్ల మనకు తెలుసుకునే దత్తాంశం ఇది గౌణ దత్తాంశం. ఈ ప్రాథమిక దత్తాంశమైన గౌణ దత్తాంశం మన ఏ విధంగా ఉంటుందంటే 3 రకాలుగా ఉంటుంది. వివరణాత్మక దత్తాంశం, సంఖ్యాత్మక దత్తాంశం, అలాగే రేఖాచిత్ర దత్తాంశం అని. వివరణాత్మక దత్తాంశం అంటే అదొక వివరాలు, ఒక పేరాలుగా ఉంటుంది. సంఖ్యాత్మక దత్తాంశం అంటే సంఖ్యా రూపంలో ఉంటుంది. రేఖాచిత్ర దత్తాంశం అంటే రేఖాచిత్ర రూపంలో ఉంటుంది. అంటే ఈ విధంగా అవ్వచ్చు. లేదంటే మనకి కమ్మీ రేఖాచిత్రాలు ఉంటాయి ఈ విధంగా. ఈ విధంగా బార్ రేఖాచిత్రాలు అంటాం వీటిని మనం. ఓకే. సో, ఇవన్నీ అవ్వచ్చు. ఇవన్నీ కూడా మనకి దేని కిందకొస్తాయంటే రేఖాచిత్ర దత్తాంశం కిందకే వస్తాయి. ఓకే. సో, ఇవి మనకి దత్తాంశానికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్. మళ్ళీ మనకిక్కడ సంఖ్యాత్మక దత్తాంశం అలాగే రేఖాచిత్ర దత్తాంశం ఈ 2 మనకి ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్‌లో ప్రశ్నొచ్చే ఏరియా ఏదైనా ఉందంటే ఈ 2. ఇది మనకు అవసరం లేదు. వివరణాత్మక దత్తాంశం జస్ట్ తెలుసుకున్నంత వరకే. సంఖ్యాత్మక దత్తాంశము అలాగే రేఖాచిత్ర దత్తాంశం ఈ రెండిటి మీద మనకి ఎక్కువ అడుగుతుంటాడు. అందులో సంఖ్యాత్మక దత్తాంశం మీద ఎక్కువ క్వెషన్స్ వస్తుంటాయి. సంఖ్యాత్మక దత్తాంశం ఇచ్చేసి దానికి సంబంధించిన అంక మధ్యం అడుగుతుంటాడు. లేదా మధ్యగతం అడుగుతుంటాడు. బాహుళకం అడుగుతుంటాడు. రేఖాచిత్ర దత్తాంశం మనకి ఎప్పుడు ఇస్తుంటాడంటే ఒక పై రేఖాచిత్రం ఇచ్చేసి ఒక విలువకు సంబంధించిన రేఖాచిత్ర కోణం ఎంత? ఇక్కడ మనకి ఏర్పడుతున్న సెక్టర్ ఉంటుంది కదా! ఈ సెక్టర్ యొక్క కోణం ఎంత? సో, ఇటువంటి క్వెషన్స్ అడుగుతుంటాడు. అది మనకి జామితీని అలాగే ఈ సాంఖ్యక శాస్త్రాన్ని 2 కల్పిస్తుంటాడు. లాస్ట్ 2019 డీఎస్‌లో కూడా ఆ ప్రశ్న అడిగాడు. ఇప్పుడు 2019 డీఎస్‌కి సంబంధించి 19థ్ రోజు పేపర్‌లోన ఫస్ట్ షిఫ్ట్‌లో అడిగాడు ఆ క్వెషన్ మనకి. ఓకే. సో, ఈ 2 మనకి ఇంపార్టెంటు. మళ్ళీ ఈ సంఖ్యాత్మక దత్తాంశం మళ్ళీ మనకు 3 రకాలుగా ఉంటుంది. ఆ 3 రకాలు ఒకసారి చూద్దాం. ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి అడగండి ఇప్పుడైనా. ఓకే. నెక్స్ట్ చూడండి ఇక్కడ. మనకిక్కడ దత్తాంశం, పౌనఃపున్య దత్తాంశం అని, అలాగే గౌణ దత్తాంశం అని ప్రాథమిక దత్తాంశం అని, అలాగే గౌణ దత్తాంశం అని. ఈ 2 దత్తాంశాలు ఎన్ని విధాలుగా చెప్పుకున్నాం? 3 విధాలుగా ఉంటే చెప్పుకున్నాం. అందులో వివరణాత్మక దత్తాంశం, నెక్స్ట్ సంఖ్యాత్మక దత్తాంశం, రేఖాచిత్ర దత్తాంశం. వివరణాత్మక దత్తాంశం మనకు అవసరం లేదు. రెండోది ఏంటండి? సంఖ్యాత్మక దత్తాంశం. ఓకే. సో, సంఖ్యాత్మక దత్తాంశం కనుక తీసుకున్నట్లయితే ఇది మళ్ళీ మనకి 3 రకాలుగా ఉంటుంది. మొదటిది వ్యక్తిగత శ్రేణి దత్తాంశం. రెండోది విచ్ఛిన్న శ్రేణి దత్తాంశం.
మూడవది అవిచ్ఛిన్న శ్రేణి దత్తాంశం. ఇదేది కూడా అవసరం లేదు మనకి. ఒకసారి నేను చెప్పిన తర్వాత మీరు కంటెంట్ బుక్స్ కూడా తిరగేయండి. ఎంతవరకు మీకు యూజ్ అవుతుందో తెలుస్తుంది మీకు కూడా. ఓకే. సో సంఖ్యాత్మక దత్తాంశం ఎన్ని విధాలుగా ఉంటుంది? వ్యక్తిగత శ్రేణి దత్తాంశం, అలాగే విచ్ఛిన్న శ్రేణి దత్తాంశం, అలాగే అవిచ్ఛిన్న శ్రేణి దత్తాంశం 3 రకాలుగా ఉంటుంది. మనకి ఈ 3 రకాల మీద కూడా మనకి ప్రశ్నలు వస్తుంటాయండి. ఓకే. లాస్ట్ డిఎస్సిలో మనకి ఇది ఇచ్చాడు. దీని మీద ప్రశ్న, ఈ రెండింటి మీద ప్రశ్నలు ఇచ్చాడు. వ్యక్తిగత శ్రేణి దత్తాంశం సంబంధించిన ప్రశ్న ఇచ్చాడు. అలాగే విచ్ఛిన్న శ్రేణి దత్తాంశం సంబంధించిన ప్రశ్న ఇచ్చాడు. ప్రశ్న మీకు వచ్చు, ఆ ప్రశ్నకు సంబంధించిన ఆన్సర్ మీకు వచ్చు. కానీ ఆ దత్తాంశాన్ని మనము వ్యక్తిగత శ్రేణి దత్తాంశం అంటామని మీకు తెలియకపోవచ్చు. అలాగే విచ్ఛిన్న శ్రేణి దత్తాంశం అంటే మీకు తెలియకపోవచ్చు. ఓకే. సో మనకి ఆ ప్రాబ్లం ఏంటి లేదు. మనకి పర్టికులర్ గా అది వ్యక్తిగత శ్రేణి దత్తాంశం, విచ్ఛిన్న శ్రేణి దత్తాంశం ప్రాబ్లం అడగలేండి. ఇక్కడ మనకి వ్యక్తిగత శ్రేణి దత్తాంశం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ లో 10 మంది విద్యార్థులు ఉన్నారు. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే. ఒక 10 మంది విద్యార్థులండి, వాళ్ళ పేర్లు. ఇప్పుడు ఆ 10 మంది విద్యార్థులకి ఒక మ్యాథ్స్ ఎగ్జామ్ పెట్టాం, ఒక 25 మార్కులకి. ఫస్ట్ వాడికి ఒక 20 మార్కులు వచ్చాయి, సెకండ్ వాడికి 25 వచ్చాయి, థర్డ్ వ్యక్తికి ఒక 22 వచ్చాయి, ఫోర్త్ వ్యక్తికి 15, ఇది ఒక 16, ఒక 10 వేసుకోండి, ఒక 9, 5, 2, అలాగే ఒక 12. ఓకే. ఇక్కడ ఏమైంది? ఒక తరగతిలో ఉండే 10 మంది విద్యార్థుల యొక్క వ్యక్తిగత మార్కులు, ఒక మ్యాథ్స్ ఎగ్జామ్ లో వాళ్ళకి వచ్చిన మార్కుల్ని ఒక్కొక్కరిని కూడా మనం విడివిడిగా చూపించాం. ఏ అనే వ్యక్తికి ఇంత, బి అనే వ్యక్తికి ఇంత, సికి ఇంత, డికి ఇంత, అలాగా 10 మంది విద్యార్థుల యొక్క వ్యక్తిగత మార్కులు మనం ఇండివిజువల్ గా ఒక్కొక్క దాన్ని మనం విడివిడిగా చూపించాం. సో ఇటువంటి దత్తాంశాన్ని మనము వ్యక్తిగత శ్రేణి దత్తాంశం అంటాం. ఈ విధంగా ఏ దత్తాంశం ఉన్నా అంటే ఒక్కొక్కరే ఉండాలి దాంట్లో. వీడు ఒకడే, ఏ అనేవాడు ఒకడే, బి అనేవాడు ఒకడే, సి అనేవాడు ఒకడే. సో ఒక్కొక్క దానికి సంబంధించి ఒక్కటే ఉంది కాబట్టి ఇటువంటి దత్తాంశాన్ని మనం వ్యక్తిగత శ్రేణి దత్తాంశం అంటాం. మరి విచ్ఛిన్న శ్రేణి దత్తాంశం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 10 మంది విద్యార్థులకి ఇంకొక ఎగ్జామ్ పెట్టాం, సైన్స్ ఎగ్జామ్. ఒకటికి 25, ఇంకొకటికి 25, వీడికి 20, వీడికి 20, అంటే రౌండ్ ఫైర్ మార్క్స్ తీసుకున్నాం మనం ఇక్కడ. వీడికి 15, వీడికి 15, వీడికి 15, వీడికి 10, వీడికి ఏం రాలేదు 0, వీడికి ఒక 20 తీసుకుందామండి. ఇప్పుడు మనకి ఏంటి ఇక్కడ ఏ నుంచి జెడ్ వరకు అంటే 10 మంది వ్యక్తుల యొక్క సమాచారాన్ని విడివిడిగా చూపిస్తే అది ఎటువంటి దత్తాంశం అయింది? వ్యక్తిగత శ్రేణి దత్తాంశం అయింది. అలా కాకుండా ఇప్పుడు ఈ దత్తాంశంలో 25 మార్కులు ఎంతమందికి వచ్చాయి? 1, 2, ఇంకెంతకు వచ్చాయి? రాలేదు, అంటే 2కి వచ్చాయి. నెక్స్ట్ 20 మార్కులు ఎంతమందికి వచ్చాయి? 3కి వచ్చాయి. 15 మార్కులు ఎంతమందికి వచ్చాయి? 3కి వచ్చాయి. 10 ఒకటికి, 0 మార్కులు ఒకటికి. అంటే ఇక్కడ ఉన్న దత్తాంశం ఏ విధంగా తీసుకున్నాం? మార్క్స్ ఆధారంగా ఒక్కొక్క మార్కులు ఎన్ని మందికి వచ్చాయి అనేసి మనము ఒక దత్తాంశాన్ని తీసుకున్నాం. సో ఈ విధంగా ఉన్న దత్తాంశాన్ని మనం ఏ దత్తాంశం అంటామంటే విచ్ఛిన్న శ్రేణి దత్తాంశం అంటాం. ఏమంటాం? విచ్ఛిన్న శ్రేణి దత్తాంశం. సో విచ్ఛిన్న శ్రేణి దత్తాంశంలో మనకి ఏముంటాయండి? ఇక్కడ విలువలు ఉంటాయి. ఆ విలువలు ఎంత మందికి వచ్చాయో ఆ సంఖ్య ఉంటుంది. ఓకే. సో ఆ విలువలు ఎంత మందికి వచ్చాయో ఆ సంఖ్య ఉంటుంది. అవిచ్ఛిన్న శ్రేణి దత్తాంశం అంటే తరగతులు మీరు చూసే ఉంటారు. 1 నుంచి 10 వరకు పలానా ఒక 10 మంది, 11 నుంచి 20 వరకు ఒక 15 మంది, అలాగే 20 నుంచి 30 వరకు ఒక 20 మంది, 21, అలాగే 31 నుంచి 40 వరకు ఒక 15 మంది, అలాగే 41 నుంచి 50 వరకు ఒక 10 మంది. ఒక 50 మంది విద్యార్థులకు ఒక ఎగ్జామ్ పెట్టాం, 50 మార్కులకి ఎగ్జామ్ పెట్టాం. ఆ 50 మార్కుల ఎగ్జామ్ లో 1 నుంచి 10 వరకు మార్కులు ఎంతమందికి వచ్చాయంటే 10 మందికి వచ్చాయి. అలాగే 11 నుంచి 20 మధ్య ఒక తరగతి, ఇది 11 to 20, 1 నుంచి 10, 21 నుంచి 30, ఈ విధంగా రాయడం మనం ఒక తరగతిగా తీసుకుంటాం. ఈ తరగతులుగా తీసుకొని ఆ తరగతుల్లో అంటే ఈ 11 నుంచి 20 వరకు మార్కులు ఎంతమందికి వచ్చాయంటే 15 మందికి వచ్చాయని చెప్తున్నాం. 21 నుంచి 30 20 మందికి, 31 నుంచి 40 15 మందికి, 41 నుంచి 50 10 మందికి. అంటే అక్కడ వచ్చిన మార్క్స్ దత్తాంశం ఏ విధంగా తీసుకున్నామండి? తరగతుల ఆధారంగా తీసుకున్నాం. సో ఈ తరగతుల ఆధారంగా తీసుకున్న దత్తాంశం అంటే ఏమవుతుందంటే అవిచ్ఛిన్న శ్రేణి దత్తాంశం అవుతుంది. ఓకే. సో మళ్ళీ చెప్తాను చూడండి, ఇక్కడ వ్యక్తిగత శ్రేణి దత్తాంశం అంటే ఇండివిజువల్ గా ఉంటుంది. ఏ కింత, బి కింత, సి కింత, ఈ విధంగా వస్తుంది. అదే విచ్ఛిన్న శ్రేణి దత్తాంశం అంటే ఒక రౌండ్ ఫిగర్ మార్క్స్ తీసుకుంటాడు. 25 మార్కులు ఫలానా ఇంతమందికి వచ్చాయి, 20 మార్కులు ఇంతమందికి వచ్చాయి, 15 మార్కులు ఇంతమందికి వచ్చాయి. రౌండ్ ఫిగర్ మార్క్స్ అంటే దత్తాంశం అని కాదు, ఖచ్చితంగా దత్తాంశంలోనే 25 మార్కులు ఎదురుకొచ్చి ఉంటాయి.
20 మార్కులు ముగ్గురికి వచ్చి ఉంటాయి, 15 మార్కులు ముగ్గురికి వచ్చి ఉంటాయి, 10 మార్కులు ఒకటికి, 0 మార్కులు ఒకటికి. ఓకే, సో ఈ విధంగా ఉన్న దత్తాంశం మనం విచ్ఛిన్న శ్రేణి దత్తాంశం అంటాం. అవిచ్ఛిన్న శ్రేణి దత్తాంశం అంటే తరగతులు ఉంటాయి. 1 నుంచి 10 మార్కుల మధ్య ఎంతమందికి వచ్చాయి అంటే 10 మందికి వచ్చాయి. 11 నుంచి 20కి అయితే 15, 21 నుంచి 30కి అయితే 20. సో ఈ విధంగా తరగతుల ఆధారంగా ఉండే దత్తాంశం ఏంటంటే అవిచ్ఛిన్న శ్రేణి దత్తాంశం అంట. అయితే ఈ దత్తాంశంలో మనము ఈ విలువలు రాస్తున్నాం చూసారా, ఈ విలువలను మనం ఏమంటామంటే, ఇక్కడ రాసిన విలువలన్నింటినీ కూడా మనము చూడండి, ఇక్కడ ఈ రాస్తున్నాం కదా విలువలు, ఈ రాస్తున్న విలువలనే మనము రాసులు అంటామండి. ఏమంటాం? రాసులు లేదా పరిశీలన అంశాలు. ఏమంటాం? రాసులు లేదా పరిశీలన అంశాలు లేదా పౌన పుణ్యాలు. రాసులు, పరిశీలన అంశాలు, పౌన పుణ్యాలు. అయితే మనం ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పదాన్ని ఉపయోగిస్తుంటాం. ఎక్కువగా మనకి రాసులు అన్న పరిశీలన అంశాలను ఒకటే మాక్సిమం, అంటే ఎక్కువగా మనం ఆ పదాలు ఉపయోగిస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, సగటుకు సూత్రం ఏంటి? రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. దాన్నే మనము పరిశీలన అంశాలు బై పరిశీలన అంశాల సంఖ్యను రాయొచ్చు. అంతేకాని పౌన పుణ్యాల మొత్తము బై పౌన పుణ్యాల సంఖ్య రాయడానికి అవకాశం లేదు. అంటే ఆ సందర్భంలో వాటి మనం పౌన పుణ్యాలుగా మనం తీసుకోకపోవచ్చు. కానీ ఇక్కడున్న రాసుల్నే మనం పౌన పుణ్యాలుగా తీసుకుంటాం. రాసుల్నే పౌన పుణ్యాలు అంటారు, పరిశీలన అంశాలు అంటారు, రాసులు అంటారు. అయితే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పదం ఉపయోగిస్తుంటాం, అంతే తేడా. ఓకే, సో మనకి ఇది దత్తాంశానికి సంబంధించిన ప్రాథమిక సమాచారం. దత్తాంశం ప్రాథమిక గౌణ దత్తాంశం, దాని నుంచి వివరణాత్మక, సంఖ్యాత్మక, రేఖాచిత్ర దత్తాంశం, మళ్ళీ దాని నుంచి సంఖ్యాత్మక దత్తాంశం మళ్ళీ మనకి ఏంటంటే వ్యక్తిగత శ్రేణి దత్తాంశం, విచ్ఛిన్న శ్రేణి దత్తాంశం, అవిచ్ఛిన్న శ్రేణి దత్తాంశం. ఓకే, సో మనకి బేసిక్స్ లెవెల్ నుంచి తీసుకున్నట్లయితే, అంటే 3rd క్లాస్ 4th క్లాస్ లెవెల్ నుంచి తీసుకున్నట్లయితే మనకి స్టార్టింగ్ విద్యార్థికి ఏం పరిచయం అయి ఉంటాయంటే గణన చిహ్నాలు అలాగే దృశ్య రూప చిహ్నాల గురించి పరిచయం అయి ఉంటాయి. ఓకే, సో వీటిని చూద్దాం. వీటిని చూసిన తర్వాత మనము ఇక్కడ తరగతులు వచ్చాయి కదా, సో తరగతులు అంటే ఏంటి, తరగతి అంతరము, ఎగువ హద్దు, దిగువ హద్దు, వీటి గురించి డిస్కస్ చేద్దాం. మనకి 3, 4, 5 ఈ తరగతులు కానీ చూసుకున్నట్లయితే మనకి ఎక్కువగా లోవర్ క్లాస్ కాబట్టి సాంఘిక శాస్త్ర పరంగా చూసుకున్నట్లయితే వాళ్ళకి తరగతులు, తరగతంతరాలు, దత్తాంశం ఇటువంటి పెద్ద పెద్ద మాటలు ఉండవు, చిన్న చిన్న ఉంటాయి. సో దత్తాంశాలకు సంబంధించి వారు సేకరించిన దత్తాంశాన్ని వాళ్ళు ఏ విధంగా చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్, 3rd క్లాస్ పిల్లవాడికి ఈ దత్తాంశం అనే కాన్సెప్ట్ చెప్పడం కోసం టీచర్ ఏం చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో ఒక పూల తోట ఉందనుకోండి, పిల్లవాడికి బయటికి పంపించేసి మన పూల తోటలో, మన పాఠశాలలో ఉన్న పూల తోటల్లో ఎన్ని బంతి పువ్వులు ఉన్నాయి, ఆ బంతి పువ్వుల్లో ఎన్ని ఎరుపు రంగు బంతి పువ్వులు, ఎన్ని పసుపు రంగు బంతి పువ్వులు, సో కలర్స్ ఉంటాయి కదా. నెక్స్ట్ ఇంకొక పువ్వు ఏదైనా పేరు చెప్పి ఆ కలర్ పువ్వులు ఎన్ని ఉన్నాయి, సో ఈ విధంగా సమాచారాన్ని సేకరించి తీసుకురమ్మన్నాడు అనుకోండి, తీసుకొస్తాడు వాడు. తీసుకొచ్చిన తర్వాత దాన్ని పట్టిక రూపంలో చూపించమన్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎరుపు రంగు బంతి పువ్వులు అనుకోండి, ఎరుపు రంగు, అలాగే పసుపు రంగు, ఇంకేదో పువ్వు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ గులాబీ కలరు, గులాబీ రంగు, ఒక 3 రకాల పువ్వులు తోటకి వెళ్ళి తెచ్చాడు వాడు. తెచ్చినప్పుడు వాడు ఎన్ని పువ్వులు తెచ్చినట్టు ఏం చేస్తాడండి, 1, 2, 3, 4 వాటిని కౌంట్ చేసి ఒక నెంబర్ రాయాలి ఫిక్స్డ్ గా, 5 లేదా 10, 15 ఈ విధంగా. అయితే వాడు లెక్కేసిన ప్రతిసారి అంటే ఒక పువ్వుని తీసుకొని ఆ పువ్వుకు బదులు ఒక గీత, ఇంకొక పువ్వు తీసుకొని దానికి ఇంకో గీత, ఇంకొకటి ఇంకొక గీత, ఇంకొక గీత, ఆ విధంగా గీతలు పెట్టుకొని వాడు లెక్క పెట్టాడు అనుకుందాం. ఒక దత్తాంశం తీసుకున్నాడు, ఆ దత్తాంశంలో వాడు ఆ దత్తాంశం అంటే ఆ పువ్వులు ఎన్ని ఉన్నాయో చెప్పాలనుకున్నాడు వాడు. ఆ పువ్వులు తీసుకున్న దత్తాంశం వాడు ఏ విధంగా చూపించాలనుకున్నాడు అంటే, ఒక పువ్వుకి ఒక గీత లెక్కన ఎరుపు రంగు పువ్వులు 1, 2 ఈ విధంగా గీతలు పెట్టుకుంటూ వెళ్ళాడు. లాస్ట్కి ఏంటంటే అక్కడ ఈ గీతలు పెట్టుకున్న గీతలు మనం లెక్క పెట్టుకుంటే సరిపోతుంది కదా అని ఒక ఆలోచనతో ఏంటంటే దత్తాంశాన్ని వాడు ఈ విధంగా గీతలుగా తీసుకున్నాడు. వాడికి చాలా పువ్వులు ఉన్నాయి, ఎరుపు రంగు పువ్వులు, సో ఆ విధంగా లైన్ పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు గీతలు. అలాగే పసుపు రంగు పువ్వులు, సో ఈ విధంగా గీతలు పెట్టుకుంటూ వెళ్ళాడు. అంటే వాడు పాఠశాల బయటకు వెళ్ళి కొన్ని పువ్వులు సేకరించుకుని వచ్చాడు, ఒక 3 రకాల పువ్వులు, ఎరుపు రంగు, పసుపు రంగు, గులాబీ రంగు. ఆ 3 రంగుల్లో ఏ పువ్వులు ఎన్ని ఉన్నాయంటే ఒక పువ్వు తీయడం, ఒక గీత పెట్టడం, ఈ విధంగా గీత పెట్టుకుంటూ వెళ్ళాడు అన్నింటిలో కూడా. అంటే పువ్వులను కలిపి ఉంటాయి కదా, సో ఒక్కొక్కటి లెక్క పెట్టడం కంటే ఒక పువ్వు తీశాడు ఎరుపు రంగు పువ్వు, ఇంకోటి తీశాడు పసుపు రంగు పువ్వు, ఇంకోటి తీశాడు గులాబీ రంగు పువ్వు,
సో ఈ విధంగా లైన్ పెట్టుకుంటూ వెళ్ళాడు వాడు. సో చివరాఖరికి ఏం చేస్తాడు వాడు? ఎరుపు రంగు పూలు ఎన్ని ఉన్నాయంటే ఇవి కౌంట్ చేసుకుంటే సరిపోతుంది కదా! ఇవి కౌంట్ చేసుకుంటే సరిపోతుంది కదా! ఇవి లెక్క పెట్టుకుంటే సరిపోతుంది కదా! అయితే ప్రతి సందర్భంలో ఈ విధంగా సరిపోతుందా? వాడు తక్కువ పూలు గ్యాదర్ చేస్తే ఈ విధంగా లైన్ పెట్టుకుని లెక్క పెట్టవచ్చు. ఇక్కడ చూడండి గులాబీ పూలు ఎన్ని సేకరించాడు వాడు? ఇవన్నీ గులాబీ పూలే. ఇప్పుడు వాడు ఏం చేయాలి? 1, 2, 3, 4, 5 1, 2, 3, 4, 5, 6, 7 ఈ విధంగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. అంటే దత్తాంశాన్ని వాడు చూసిన వెంటనే పలానా ఇంత అని చెప్పగలగాలి. అందుకే ఈ గణన చిహ్నాలను వాడు కొంచెం మనకి అణువుగా ఉండడం కోసం ఆ గణన చిహ్నాలను ఏ విధంగా ఉపయోగించాల్సి చెప్పాడంటే, మొదటి 5 గణన చిహ్నాలను తీసుకొని వాటిని మనం ఏ విధంగా తీసుకోవాలంటే 1, 2, 3, 4 5వ గణన చిహ్నాన్ని ఈ విధంగా తీసుకొని చెప్పాడు. ఓకే, నెక్స్ట్ 1, 2, 3, 4, 5 1, 2, 3, 4, 5 1, 2, 3, 4, 5 ఇప్పుడు జనరల్‌గా మనము 20 గీతలు ఒక్కొక్కటి లెక్క పెట్టడం వేరు. 5, 5, 5, 5 అంటే 5 4 20 అని లెక్క పెట్టడం వేరు. అంటే గణన చిహ్నాలను వాడు ఏ విధంగా గీచుకుంటే వాడికి లెక్క పెట్టడానికి ఈజీగా ఉంటుంది. 5 గణన చిహ్నాలని ఒక కట్టగా కట్టుకుంటే తనకి లెక్క పెట్టడానికి ఈజీగా ఉంటుంది. అది మీకు డౌట్ రావచ్చు. 10 గీస్తే ఇంకా ఈజీ అవుతుంది కదా! చిన్నపిల్లవాడు 3rd క్లాస్ లెవెల్, 4th క్లాస్ లెవెల్‌లో గణన చిహ్నాలు అంటే వాడికి 3 ఎక్కువ. ఓకే, ఎందుకంటే వాడికి ఆ సమయానికి వాడికి 3 ఎక్కువ, 4 ఎక్కువ రావడం ఎక్కువ. 10 ఎక్కాలి, 15 ఎక్కడం కష్టం కాబట్టి ఒక్కొక్క సమూహాన్ని వాడు 5 జతగానే తీసుకుంటాడు వాడు. 5 ఓకే. సో అంటే ఇక్కడ గణన చిహ్నాలని అక్కడ సమాచారాన్ని సేకరించి వాటిని దత్తాంశంగా చూపించడం కోసం పిల్లవాడికి ఉపయోగించే చిహ్నాలు ఏంటంటే గణన చిహ్నాలు. మనకి లాస్ట్ టైం 2019 డిఎస్సిలో అంటే అట్లా గుర్తులేదు, డిఎస్సి అనుకుంటా, గణన చిహ్నాల మీద ప్రశ్నలు అడిగాడండి. ఈ విధంగా గణన చిహ్నాలు ఇచ్చేసి దీని యొక్క విలువ ఎంత అని అడిగాడు. లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 9 ఇచ్చేసి 9కి సంబంధించిన గణన చిహ్నాలు ఏమని అడిగాడు. ఒకసారి పేపర్స్ చూడండి. 2019 డిఎస్సి గాని లేదా 2018 టెట్ పేపర్లు కానీ చూసినట్లయితే గణన చిహ్నాల మీద మన ప్రశ్నలు ఉంటాయి. సో గణన చిహ్నాల్లో మనకి 5 గీతలు ఏ విధంగా తీసుకోవాలంటే 4 గీతలు తీసుకొని 5వ గీతని ఈ విధంగా క్రాస్ చేసినట్టు ఉంటుంది. అంటే దీని విలువ ఎంత అవుతుందంటే 5 అవుతుంది. ఓకే, సో ఈ విధంగా రాసుకున్నట్లయితే మనకి తీసుకున్న సమాచారాన్ని చూసిన వెంటనే చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఈ విధంగా ఉందనుకోండి. అవన్నీ అండి అవి 1, 2, 3, 4, 5 అంటే 5 కాబట్టి ఎన్నవుతాయి ఇవి? ఓకే, ఇక్కడ మనకి 5 కట్టలు ఉన్నాయి. సో ఒక్కొక్క దీంట్లో 5 ఉన్నాయి కాబట్టి 5 5 25. ఓకే, సో ఈ విధంగా ఒక సమాచారాన్ని ఈ విధంగా చూపించడం అంటే గణన చిహ్నాల రూపంలో చూపించడం అంటారు. సో గణన చిహ్నాలను బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఒక దత్తాంశం యొక్క పౌనఃపున్య విలువని చెప్పొచ్చు. పౌనఃపున్యం విలువ. ఈ ఎరుపు రంగు పూల యొక్క పౌనఃపున్య విలువ లేదా రాశి యొక్క విలువ ఎంత అవుతుందండి? 25 అవుతుంది. దీని యొక్క విలువ ఎంత అవుతుందండి? ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి 1, 2, 3, 4 అంటే ఇది 20 అవుతుంది. ఇది తీసుకోండి 5, 5, 5, 1 అంటే 5 మూల 20, 5 మూల 15, 1 16 అంటే 16 అవుతుంది. ఓకే, సో గణన చిహ్నాలు దేనికి సంబంధించిందంటే పౌనఃపున్యానికి సంబంధించింది. నెక్స్ట్ ఇక్కడ దృశ్య రూప. రెండోది దృశ్య రూప చూసే ఉంటారు మీరు ఇది. దృశ్య రూప మనకి దత్తాంశాన్ని కొన్ని సందర్భాల్లో దృశ్య రూపంలో చూపిస్తుంటారు. దృశ్య రూపంలో ఏ విధంగా చూపిస్తుంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ తీసుకుందాం. స్కూల్లో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న విద్యార్థుల యొక్క సంఖ్యను తీసుకుందాం. 6వ తరగతిలో, అలాగే 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి. 6వ తరగతిలో ఒక 50 మంది విద్యార్థులు ఉన్నారు. 50. 7వ తరగతిలో ఒక 25, 8లో ఒక 35, 9లో ఒక 45, 10లో ఒక 30 మంది తీసుకుందాం. ఓకే, ఇవి తరగతి 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి. ఆ తరగతిలో ఉండే విద్యార్థుల సంఖ్య. ఇప్పుడు దీన్ని దృశ్య రూపంలో చూపించాలి. దృశ్య రూపంలో చూపించాలంటే ఇక్కడ 50 మంది విద్యార్థులు ఉన్నారు కదా! 50 మంది విద్యార్థులు ఉన్నప్పుడు ఆ 50 మందిని మనము ఈ విధంగా దృశ్య రూపంలో చూపించాలి.
అయితే ఇక్కడ 50 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ 50 మంది విద్యార్థులకు సంబంధించిన దత్తాంశాలు మనము ఈ విధంగా బొమ్మల రూపంలో చూపించినప్పుడు ఎన్ని బొమ్మలు గీసుకోవాలి అక్కడ మనము? 50 బొమ్మలు గీయాలి. ఇక్కడైతే 25, ఇక్కడైతే 35, ఇక్కడ 45, ఇక్కడ 30. అంటే ఇక్కడ మనం తీసుకున్న దత్తాంశం అంటే ఇక్కడ మనము తీసుకున్న దత్తాంశాన్ని ఈ విధంగా దృశ్య రూపంలో చూపించినప్పుడు ఆ దృశ్య రూపానికి ఉపయోగించే బొమ్మ ఏదైతే ఉందో ఆ బొమ్మల సంఖ్య ఎక్కువైపోతుంది. సో దానికి మనకి దత్తాంశం సంబంధించిన పేపర్ తీసుకున్నా లేదంటే ఇంకేదైనా సరే రాయడానికి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. అందుకేంటంటే ఈ దత్తాంశానికి సంబంధించి దృశ్య రూపంలో చూపించినప్పుడు ప్రతి బొమ్మని ఫలానా ఇంతగా అని స్కేల్ గా తీసుకుంటాడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 50 మంది ఉన్నారు. సో ఒక బొమ్మ 50 మంది, ఒక బొమ్మ 50 మంది స్కేల్ ఇది. ఓకే, ఇక్కడ రౌండ్ ఫిగర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 20, ఇది 30, ఇది 40, ఇది ఒక 30 ఇలా తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఒక బొమ్మ విలువ ఎంత అండి? 50. అంటే ఇక్కడ 6వ క్లాస్ ఎంతమంది ఉన్నారు? 50 మంది ఉన్నారు. అంటే ఈ దత్తాంశాన్ని దృశ్య రూపంలో చూపించాలంటే ఏం చేయొచ్చు? స్కేల్ రాస్తాను ఇక్కడ 50 మంది అనేసి ఒక బొమ్మ. అంటే ఇక్కడ ఒక బొమ్మ వేస్తే సరిపోతుందా? ఒక బొమ్మ చూడగానే ఏమనిపిస్తుంది వీడికి? ఒక బొమ్మ స్కేల్ అంటే 50 కాబట్టి ఎంత? 50 మంది. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 20 మంది. 50 తర్వాత 40 తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇక్కడ మనకి పూర్తి బొమ్మ ఎంతకు సమానం? 50 మందికి సమానం. ఆ పూర్తి బొమ్మలో వాడు ఏం చేస్తుంటాడంటే ఒక చేతిని తీసేస్తాడండి. ఒక చేయి తీసి బొమ్మ ఈ విధంగా ఇస్తాడు. సో ఒక చేయి తీస్తాడు కాబట్టి దాని విలువ ఎంత అంటే 40. ఒక చేయి తీస్తాడు కాబట్టి దాని విలువ ఎంత అండి? 40. ఫర్ ఎగ్జాంపుల్ 30 కావాలనుకోండి. ఇప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? 2 చేతులు తీసేస్తాడు, ఓన్లీ కాల్లో ఉంచుతాడు. ఇది పూర్తి బొమ్మ యొక్క విలువ స్కేల్ ఎంత అంటే 50 అండి. అందులో ఒక చేయి తీసిస్తే 40 అయింది, 2 చేతులు తీస్తే 30 అయింది. మరి ఇక్కడ 20 రావాలంటే ఏం చేయొచ్చు? ఆల్రెడీ ఇది 30కి సంబంధించి దీంట్లో ఒక కాల్ తీస్తాడు అనుకోండి, అది ఎంత అవుతుందంటే 20 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 అనుకుందాం. 10 కావాలంటే ఏం చేయొచ్చు? అప్పుడు మనము ఆ రెండవ కాల్ కూడా తీసేయండి, అప్పుడు ఏమవుతుందంటే 10 అవుతుంది. అంటే ఇక్కడ ఒక దత్తాంశాన్ని దృశ్య రూపంలో చూపించినప్పుడు ఈ విధంగా ఉంటుంది. సో 50, 20, 30, 40, 10 ఇవి రౌండ్ ఫిగర్ విలువలు కాబట్టి బాగానే తీస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 35 ఉందనుకోండి, ఏం చేస్తారు? 15 ఉందనుకోండి, ఏం చేస్తారు? ప్రతి 10కి ఒక చెయ్యిని ఒక కాల్ని లేపిస్తాం. ఇక్కడ ఏం తగ్గింది? 5 తగ్గింది. ఇక్కడ 5 లెక్కలు తగ్గాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 40కి ఒక చెయ్యి తీస్తాము. 40 కంటే ఇది ఎంత తక్కువ? 5 తక్కువైనప్పుడు ఇది ఇక్కడ పూర్తి చెయ్యి కాకుండా సగం చెయ్యి తీస్తారు, చిన్న చెయ్యి. కాబట్టి ఇటువంటి దృశ్య రూప దత్తాంశం మనకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఆ దృశ్య రూప దత్తాంశాన్ని ఎక్కువగా ఉపయోగించడం లేదు. ఒకప్పుడు ఉపయోగించేవాడు, ఇప్పుడు మనకి లోవర్ క్లాసెస్ తక్కువగా ఇస్తున్నాడు. మనకి కార్ల సంఖ్య గురించి కానీ, ఫర్ ఎగ్జాంపుల్ కార్ తీసుకుంటాడు కొన్ని సార్లు. కార్ తీసుకుని ఏం చేస్తుంటాడంటే ఈ విధంగా కార్లు తీసుకుంటాడు. కార్లు తీసుకుని ఏం చేస్తుంటాడంటే ఒక పూర్తి కారు ఫలానా ఒక 100 కార్లకి సమానం. దాంట్లో 50 కార్లు కావాలంటే ఏం చేస్తాడంటే దీంట్లో సగం బొమ్మ తీసుకుంటాడు ఈ విధంగా, లేదంటే ముందు సగం బొమ్మ తీసుకుంటాడు. ఒక 70 కార్లు కావాలంటే కొంచెం బొమ్మ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఒక 10 కార్లు లేదా 30 కార్లు కావాలనుకోండి, చివరాఖరికి ఇలాగ వచ్చేస్తుంది, సగం బొమ్మ ఇలాగ వస్తుంది. అంటే మనకి తీసుకున్న దృశ్య రూపంలో ఏ బొమ్మ అయితే ఉంటుందో ఆ బొమ్మని అలా కుదించేస్తూ ఉంటాడు మనం తీసుకున్న దత్తాంశం విలువకు సంబంధించి. ఇదేది కూడా ఎగ్జాంపుల్ అంటే అవసరం లేదు, తెలుసుకున్నంత వరకు. ఓకే, అంటే ఇక్కడ దృశ్య రూప దత్తాంశం ఏ విధంగా ఉంటుందంటే బొమ్మల ఆధారంగా ఉంటుంది. ఇవి లోవర్ క్లాస్ లో మనకి ఎక్కువగా ఇచ్చేది ఏంటి? గణన చిహ్నాలు, అలాగే దృశ్య రూప చిహ్నాలు. ఓకే, ఇది ఓకే. సో ఇప్పటిదాకా చెప్పుకున్న కాన్సెప్ట్ లో మనకి చాలా తక్కువ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇచ్చేది. అడగడానికి అవకాశం ఉండేది ఏంటంటే మనకి శాస్త్రాల గురించి అడగచ్చు. టెక్స్ట్ బుక్ లో ఉన్నారు కూడా వాళ్ళిద్దరు కూడా, ఎవరు? ఆర్సి రావు ఒకతను, సిఆర్ రావు ఒకతను, నెక్స్ట్ పిసి మహాలనోబిస్, వీళ్ళిద్దరి గురించి మన టెక్స్ట్ బుక్ లో ఉంది, చదవండి. లేదంటే నేను క్లాసెస్ చేస్తాను, కంప్లీట్ గా చేశాను అతని గురించి, టెక్స్ట్ బుక్ లో మొత్తం చెప్పాను నేను. ఇంకా బయట అంశాలు కొన్ని చెప్పాను. సో ఆ వీడియోస్ చూడండి. లేకపోతే ఇక్కడ మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే తరగతులండి. తరగతులు అనేవి 2 రకాలుగా ఉంటాయి మనకి. మొదటిది ఏంటంటే మినహాయింపు తరగతి. రెండోది ఏంటంటే విలీన తరగతి.
విలీన తరగతి లేదా సమ్మిళిత తరగతి. సమ్మిళిత తరగతి. మినహాయింపు తరగతి లేదా మినహాయింపు తరగతి. రెండోది విలీన తరగతి లేదా సమ్మిళిత తరగతి. మినహాయింపు తరగతి అంటే ఏంటి? లేదా విలీన తరగతి అంటే ఏంటి? మనకి క్వశ్చన్ అడిగాడు మినహాయింపు తరగతి సంబంధించి. దేంట్లో అడిగాడు గుర్తులేదు. టెట్లో అడిగాడా లేదంటే గ్రూప్ డిలో గ్రూప్ 4లో అడిగాడు గుర్తులేదు కానీ అడిగాడు మినహాయింపు తరగతి. మనకి ఇక్కడ మినహాయింపు తరగతిని గుర్తుపట్టగలగాలి. మీకు తరగతి తెలుసు కదా, ఇందాక మనం తీసుకున్నాం 1 నుంచి 10, 11 నుంచి 20, 21 నుంచి 30. సో కొన్ని తరగతులు తీసుకొని చూసారా? 1 నుంచి 10 మధ్యలో మార్కులు ఎంతమందికి వచ్చాయి? 11 నుంచి 20 మధ్యలో మార్కులు ఎంతమందికి వచ్చాయి? సో 1 నుంచి 10, 11 నుంచి 20. సో ఈ విధంగా తీసుకోవడం తరగతి అంటాం. అందులో మినహాయింపు తరగతులు ఏ విధంగా ఉంటాయంటే 1 నుంచి 10 లేదా 0 నుంచి 10, 10 నుంచి 20, 20 నుంచి 30, 30 నుంచి 40, 40 నుంచి 50. సో ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ మినహాయింపు తరగతులు, విలీన తరగతులు. విలీన తరగతులు లేదా సమ్మిళిత తరగతి. అవి ఏ విధంగా ఉంటాయి? 1 నుంచి 10, 11 నుంచి 20, 21 నుంచి 30, 31 నుంచి 40, 41 నుంచి 50. సో ఈ విధంగా ఉంటాయి. రెండింటికి తేడా ఏమైనా గమనించారా? ఈ విధంగా ఉంటే బట్టి మనము మినహాయింపు తరగతులు అంటాం. ఈ విధంగా ఉంటే మనం వాటిని విలీన తరగతి లేదా సమ్మిళిత తరగతులు అంటాం. ఇక్కడి నుంచి చెప్పే ప్రతి పాయింట్, ప్రతి అంశం కూడా మనకి ఇంపార్టెంట్ అని మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇస్తాడు. అలాగే టెక్స్ట్ బుక్ లో ఉన్న కాన్సెప్ట్లే. ఓకే, మినహాయింపు తరగతులు అంటే ఏంటి? ఇక్కడ జాగ్రత్తగా చూడండి. 2 వరుస తరగతులు కానీ తీసుకున్నట్లయితే ఈ వరుస తరగతిలో ఇక్కడుండే విలువ, ఇక్కడుండే విలువ ఒకే విధంగా ఉంటాయి. సో ఆ విధంగా ఉన్నట్లయితే ఆ తరగతులు ఏమవుతాయంటే మినహాయింపు తరగతులు అవుతాయి. అవి ఇక్కడ చూడండి 10, 11, 20, 21, 30, 31, 40, 41 ఒకే విధంగా లేవు. ఏంటంటే ఒకే విధంగా లేవు. సో ఆ విధంగా ఉన్నట్లయితే వాటి మనం విలీన తరగతులు అంటాం. ఇక్కడ మనం ఇవి చూడండి అన్నాం కదా, వీటికి కొన్ని పేర్లు ఉంటాయి. ఆ పేర్లు చెప్పుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 21 నుంచి 30 ఒక తరగతి తీసుకున్నాను నేను. 21 నుంచి 30 అని ఒక తరగతిని తీసుకున్నాను. దీనికి ముందుండే తరగతి తీసుకుందాం ఇంకోటి. 11 నుంచి 21 తీసుకుందాం. దీని తర్వాత తరగతి కూడా తీసుకుందాం 31 నుంచి 40. మనకి ఈ తరగతి చూద్దాం. 21 నుంచి 30 ఉండే తరగతిలో మొదట ఉండే ఈ విలువను మనం ఏమంటామంటే స్టార్టింగ్ ఉండే దాన్ని మనము దిగువ అవధి అంటాం. ఈ రెండో దాన్ని మనం ఏమంటామంటే ఎగువన. ఇది దిగువ, అది ఎగువ అవధి అంటాం. అంటే 21, 30 తరగతి కానీ తీసుకున్నట్లయితే ఆ తరగతిలో దిగువ అవధి 21, ఎగువ అవధి 30. జాగ్రత్తగా చూడండి, అవధి ఇది. మళ్ళీ మనకి వేరే పేరు కూడా ఉంటుంది, దిగువ హద్దు, ఎగువ హద్దు. అవి వేరు. మళ్ళీ ఇది దిగువ అవధి, ఎగువ అవధి లేదు. ఒక తరగతిలో చిన్న విలువని ఏమంటామంటే దిగువ అవధి అంటాం. ఆ రెండో విలువని ఏమంటామంటే ఎగువ అవధి అంటాం. చిన్న విలువ పెద్ద విలువ కాదు. స్టార్టింగ్ ఇది దిగువ అవధి, రెండో వైపు ఉండేదంటే కుడివైపు ఉండేదంటే ఎగువ అవధి. ఇక్కడ దీనికి చెప్పండి 11కి ఏమవుతుంది? 11 అంటే దిగువ అవధి అవుతుంది. 28 ఏమవుతుందంటే ఎగువ అవధి అవుతుంది. మీరు తరగతులు ఏవైనా తీసుకోండి, ఇక్కడ మనం తీసుకున్న తరగతులు ఏంటివి? విలీన తరగతి. మినహాయింపు తరగతులు అవే వస్తాయి. 20, 30 ఉందా? 20 అనేది దిగువ అవధి, 30 అనేది ఎగువ అవధి. 40, 50 తీసుకోండి అనుకోండి. 40 అనేది దిగువ అవధి, 50 అనేది ఎగువ అవధి. ఇవన్నీ అవధులేంటి అంటే ఒక తరగతి కానీ తీసుకున్నట్లయితే ఆ తరగతిలో స్టార్టింగ్ ఉండేది దిగువ అవధి, ఆ తర్వాత ఉండేది ఎగువ అవధి. మరి ఇక్కడ దిగువ హద్దు, ఎగువ హద్దు అంటే ఏంటి? ముందు మనం ఇక్కడ 2 వరుస తరగతులు కానీ తీసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది. ఒక 2 వరుస తరగతులు తీసుకుందాం. మీకు ఇక్కడ ఎగువ హద్దు, ఎగువ అవధి, దిగువ అవధి తేడా తెలిసింది కదా. ఇప్పుడు ఎగువ హద్దు, దిగువ హద్దుకి తేడా తెలియాలి. హద్దు అంటే ఏం లేదు. ఇక్కడ మనకి ఇక్కడ ఒక 2 తరగతులు తీసుకోండి, 3 తీసుకుందాం. 11 నుంచి 20, 20 నుంచి 21 నుంచి 30, 31 నుంచి 40 ఒక 3 తరగతులు తీసుకున్నాను. దీంట్లో నాకు దిగువ హద్దు కావాలి, అలాగే ఎగువ హద్దు కావాలి. క్వశ్చన్ ఏంటి తెలుసా? 21, 30 తరగతి యొక్క
దిగువ హద్దు ఎగువ హద్దు. ఏమడిగాను ఇక్కడ? దిగువ హద్దు ఎగువ హద్దు అడిగాను. దిగువ అవధి ఎగువ అవధి అడగలేదు. ఒకవేళ 21, 31 దిగువ అవధి అంటే 21 అవుతుంది, ఎగువ అవధి అంటే 30 అవుతుంది. కానీ నేను అవధి గురించి మాట్లాడలే, హద్దు గురించి మాట్లాడు. హద్దు కావాల్సి వచ్చినప్పటికి మనకి ఏ తరగతి అన్నాడండి? 21, 30 కదా. ముందు ఆ తరగతి మీరు తీసుకోండి. ఇదే కదా తరగతి. ఈ తరగతికి ఏం కావాలి? దిగువ హద్దు కావాలి, ఎగువ హద్దు కావాలి. ఈ తరగతి యొక్క దిగువ అవధి ఎంత? 21. ఈ తరగతి యొక్క దిగువ అవధి, దాని ముందు తరగతి యొక్క ఎగువ అవధి, ఈ రెండిటి యొక్క మొత్తంలో సగం అంటే 20 + 21/2 అంటే ఎంత అవుతుందండి? 20.5 వస్తుంది. 41/2 అంటే 20.5 వస్తుంది. ఇది ప్లస్ ఇది బై 2 చేస్తే మనకి ఎంతైతే వస్తుందో ఆ విలువే మనకి ఏమవుతుందంటే దిగువ హద్దు అవుతుంది. దేనికి సంబంధించిన దిగువ హద్దు? ఈ 21, 30కి సంబంధించిన దిగువ హద్దు. దీని యొక్క దిగువ హద్దు ఎంత అవుతుందంటే 20.5. మరి ఎగువ హద్దు ఏమవుతుందంటే ఈ తరగతి యొక్క ఎగువ అవధి, ఈ తరగతి యొక్క ఎగువ అవధి ఆ తర్వాత తరగతి యొక్క దిగువ అవధి యొక్క మొత్తము బై 2 అంటే 30 + 31/2 ఏమొస్తుందండి? 30.5 వస్తుంది. అంటే ఈ తరగతి యొక్క ఎగువ హద్దు ఎంత అవుతుందండి? 30.5 అవుతుంది. ఎంత అవుతుంది? 30.5. 21, 30 యొక్క దిగువ అవధి ఎంత? అవధి దిగువ అవధి అయితే స్టార్టింగ్ నెంబర్ ఎంత అంటే అంత 21. ఎగువ అవధి అయితే రెండోది. అవే దిగువ హద్దు అయితే ఈ 21కి దాని ముందున్న తరగతి యొక్క ఎగువ హద్దుకి, ఎగువ అవధికి ఆ 2 కలిపి బై 2 చేస్తే మనకి ఎంతైతే వస్తుందో అదే మనకి ఏమవుతుందంటే దిగువ హద్దు అవుతుంది. ఎగువ హద్దు అయితే ఆ తరగతి యొక్క ఎగువ అవధి ఆ తర్వాత తరగతి యొక్క దిగువ అవధి యొక్క మొత్తములో సగం ఏమవుతుందంటే ఈ తరగతి యొక్క ఎగువ హద్దు అనేది అవుతుంది. కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది, కొంచెం లాజిక్ పట్టండి చాలు, మీకు ఈజీగా ఉంటుంది. అయితే ఇక్కడ మీకు ఇదంతా చెయ్యాలా? అవసరం లేదు. ఒక తరగతి ఇచ్చి ఆ తరగతి సంబంధించి వాడు దిగువ హద్దు అడిగినా ఎగువ హద్దు అడిగినా మనం ఈజీగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకోండి, 21 అలాగే 30. ఈ తరగతి యొక్క దిగువ హద్దు ఎంత, ఎగువ హద్దు ఎంత? ఏం చేస్తాం మనం? దిగువ హద్దు అంటే ఆ తరగతి యొక్క దిగువ అవధి దాని ముందు తరగతి యొక్క ఎగువ అవధి యొక్క మొత్తంలో సగం చేసాం. అదే ఎగువ హద్దు అయితే ఆ తరగతి యొక్క ఎగువ అవధి ఆ తర్వాత తరగతి యొక్క దిగువ అవధి యొక్క మొత్తంలో సగం తీసాం. అంతేనా? అయితే అంత అవసరం లేదు. మనం తీసుకున్న తరగతిలో స్టార్టింగ్ నెంబర్ అంతే అండి, 21 కదా. 21 ఆ 21కి 0.5 తగ్గించండి. 0.5 తగ్గిస్తే ఎంత అవుతుంది? 20.5. అదే మనకి దిగువ హద్దు అనేది అవుతుంది. ఎంత తగ్గించా? 0.5. ఆ తగ్గించిన 0.5 మీరు ఎగువ అవధికి కలపండి. 30 ఉంది కదా, 30కి 0.5 కలిపి ఎంత అవుతుంది? 30.5. అదేమవుతుందంటే ఎగువ హద్దు అనేది అవుతుంది. ఓకే. ఒక తరగతి ఇచ్చి ఆ తరగతికి సంబంధించి దిగువ హద్దు అడిగితే స్టార్టింగ్ దిగువ అవధిని చూసారా, దాంట్లో 0.5 తగ్గించి రాస్తే చాలు. అదే ఎగువ అవధి అయితే ఎగువ అవధి కాదు, ఎగువ హద్దు అయితే దాని యొక్క ఎగువ అవధికి 0.5 కలిపితే చాలు. ఇది ఎప్పుడు ఉపయోగించాలి తెలుసా? మనం తీసుకున్న తరగతులు విలీన తరగతులు అయితే. విలీన తరగతులు అంటే 11, 20, 21, 30, 31, 40 ఈ విధంగా ఉన్నాయి. అంతేగాని మినహాయింపు తరగతులకు ఆ విధంగా చేయకూడదు. ఓకే. సో మినహాయింపు తరగతులు తీసుకొని చేద్దాం. మినహాయింపు తరగతులకి ఎగువ అవధి ఎగువ హద్దులు ఏ విధంగా ఉంటాయి, అలాగే దిగువ అవధి దిగువ హద్దులు ఏ విధంగా ఉంటాయి చూద్దాం. ఒక మినహాయింపు తరగతికి సంబంధించిన ఒక సమూహం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 0 నుంచి 10, 10 నుంచి 20, 20 నుంచి 30, 30 నుంచి 40. ఇవే కదా మనకి మినహాయింపు తరగతి. ఇప్పుడు ఈ తరగతిలో మనకి 20, 30కి సంబంధించిన ఈ తరగతికి దిగువ అవధి ఎగువ అవధి దిగువ హద్దు ఎగువ హద్దు అన్ని రాద్దాం. కాన్సెప్ట్ సేమ్ అంతే, వాల్యూస్ ఏ విధంగా వస్తే చూడండి ఒకసారి. దిగువ అవధి అంటే ఏం చెప్పుకున్నాం మనము? స్టార్టింగ్ ఉండే నెంబరు, అంతేనా? ఎగువ అవధి అంటే ఎండింగ్ ఉండే నెంబరు 30, 20. దిగువ హద్దు అంటే ఏం చెప్పుకున్నాం? దిగువ హద్దు అంటే ఇది కదా దిగువది. సో దీని యొక్క హద్దు కావాలంటే ఇది దానికి ముందుండే దానికి
ఆ 2 కలిపి బై 2 చేయాలి. 20 + 20/2 అంటే ఎంత అవుతుందండి? 40/2 అంటే 20 వస్తుంది. అంటే ఎంత వచ్చింది? 20 వచ్చింది. ఎగువ హద్దు కావాలంటే ఈ తరగతి యొక్క ఎగువ అవధి దాని తర్వాత తరగతి యొక్క దిగువ అవధి యొక్క మొత్తంలో సగం. అంటే 30 + 30/2 అంటే 60/2 అంటే 30. జాగ్రత్తగా చూడండి ఇక్కడ. దిగువ అవధి 20 వచ్చింది. దిగువ హద్దు 20 వచ్చింది. ఎగువ అవధి 30 వచ్చింది. ఎగువ హద్దు కూడా 30 వచ్చింది. అంటే మినహాయింపు తరగతులకి దిగువ అవధి, దిగువ హద్దు ఒకే విధంగా ఉంటాయి. ఎగువ అవధి, ఎగువ హద్దు 2 ఒకే విధంగా ఉంటాయి. ఇప్పుడు అదే మనకి ఇక్కడ విలీన తరగతులు తీసుకుందాం ఒకటి. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇంకోసారి. 1 నుంచి 10, 11 నుంచి 20, 21 నుంచి 30, 31 నుంచి 40. ఇప్పుడు వీటికి ఏం తీసుకుందాం? దిగువ అవధి, ఎగువ అవధి, దిగువ హద్దు, ఎగువ హద్దు. అయితే ఇక్కడ మీకు కొంచెం పదేసి ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకుందాం. 1 నుంచి 20 తీసుకుందామండి. ఇది 21 నుంచి 40 తీసుకుందాం. ఇది 41 నుంచి 60 తీసుకుందాం. ఇది 61 నుంచి 80 తీసుకుందాం. కొంచెం మారితే మీకేమైనా కొంచెం ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఎందుకు 10 డిఫరెన్స్ ఉంది కదా! ఒకవేళ 20 డిఫరెన్స్, 30 డిఫరెన్స్ ఉంటే అదే విధంగా చేయొచ్చని మీకు డౌట్ రావచ్చు. అందుకే 20 డిఫరెన్స్ తీసుకోండి. తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇది తీసుకుందాం. 41, 60. 41, 60 ఈ తరగతికి సంబంధించి దిగువ అవధి ఏమవుతుందండి? ఏమవుతుంది? 41 అవుతుంది. ఎగువ అవధి అంటే 60 అవుతుంది. దిగువ హద్దు, ఇప్పుడు ఈ తరగతికి సంబంధించి దిగువ హద్దు అంటే ఏం చెప్పాను నేను? స్టార్టింగ్ ఉండే నెంబర్‌కి 0.5 తగ్గిస్తే చాలని చెప్పాను. 41కి 0.5 తగ్గించండి ఎంత అవుతుంది? 40.5 అవుతుంది. అదే మనకి దిగువ హద్దు అనేది అవుతుంది. కాబట్టి చూడండి, దిగువ హద్దు మనం ఏ విధంగా కట్టమని చెప్పాను? మనకి ఏ తరగతి యొక్క దిగువ హద్దు కావాలో ఆ తరగతి యొక్క దిగువ అవధిని ఆ ముందుండే తరగతి యొక్క ఎగువ అవధి యొక్క ఈ మొత్తంలో సగం చెయ్యాలి. అంటే 40, 41. 40 + 41/2 అంటే 81/2 అంటే 40.5. ఇప్పుడు ఈ తరగతికి సంబంధించి 41, 60 తరగతికి సంబంధించి ఎగువ హద్దు కడదాం. ఎగువ హద్దు ఏమని చెప్పానండి? ఎగువ అవధి ఎంతైతే ఉంటుందో దానికి 0.5 కలపమని చెప్పాను. 60 కదా! 0.5 కలిపితే 60.5. కొంచెం చూద్దాం. ఇది 60, ఇది 61. ఎగువ హద్దు ఏ విధంగా కట్టాలి? ఆ తర్వాత ఇక ఎగువ, ఆ తర్వాత ఇక దిగువ అవధి వీటి యొక్క మొత్తంలో సగము. అంతేనా? 60, 61/2 అంటే 121/2 అంటే 60.5. ఓకే. సో ఇది. ఇక్కడ మీకు తరగతి చెప్పాను. ఎగువ హద్దు, దిగువ హద్దు చెప్పాను. అలాగే ఎగువ అవధి, దిగువ అవధి కూడా చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ తరగతి అంతరం ఏంటో తెలియాలి. ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. మనకి కొన్ని తరగతులు ఇచ్చేస్తాడు. అవి మినహాయింపు తరగతులు అవ్వచ్చు, లేదా విలీన తరగతులు అవ్వచ్చు. ఆ తరగతులు ఇచ్చి ఆ తరగతి అంతరం ఎంత అడుగుతుంటాడు. ఏంటండి? తరగతి అంతరం. చూడండి ఇక్కడ కొన్ని మినహాయింపు తరగతులు తీసుకుందాం. 0 నుంచి 10, 30 నుంచి 40, 40 నుంచి 60, సరే 50. విలీన తరగతులు 1 నుంచి 10, 11 నుంచి 20, 21 నుంచి 30, 31 నుంచి 40, 41 నుంచి 50, 51 నుంచి 60. సో ఈ విధంగా ఉంటాయి. ఏం కావాలి మనకి ఇక్కడ? తరగతి అంతరం కావాలి. తరగతి అంతరం కావాలి. తరగతి అంతరం మనం ఇంగ్లీష్‌లో ఏమంటామంటే క్లాస్ ఇంటర్వెల్ అంటామండి. దాన్ని మనం సీతో చూపిస్తాం జనరల్‌గా. అయితే ఇక్కడ తరగతి అంతరం అంటే ఏం లేదు. 2 వరుస తరగతులు తీసుకోండి. ఏవైనా 2 వరుస తరగతులు. అవి వరుసగా ఉండాలి. ఈ 2 వరుస, ఈ 2 ఒక వరుస, ఈ 2 ఒక వరుస, ఈ 2 ఒక వరుస. ఇక్కడ ఇదొకటి, ఇదొకటి, లేదా ఇదొకటి, ఇదొకటి తీసుకోకూడదు. 2 వరుస తరగతులు తీసుకోవాలి. మీ ఇష్టం. ఈ 2 ఈ 2 లేకపోతే ఈ 2 ఏమైనా 2 తరగతులు తీసుకోండి. ఆ 2 వరుస తరగతుల్లో దిగువ అవధుల మధ్య భేదం. దిగువ అవధుల మధ్య భేదం లేదా ఎగువ అవధుల మధ్య భేదం. 2 వరుస తరగతులను తీసుకున్నట్లయితే దిగువ అవధులు అంటే ఏంటండి?
ఈ 2 వరుస తరగతులు. దిగువ అవధులు ఏంటిది ఇక్కడ? ఇక్కడ ఇది దిగువ అవధి, కిందన ఇది దిగువ అవధి. ఈ రెండింటి మధ్య భేదం. 10కి 20కి మధ్య తేడా ఎంత అండి? 10. లేదా ఎగువ అవధుల మధ్య భేదం. లేదా ఈ 2 తీసుకోండి. 30కి 20కి మధ్య తేడా ఎంత అండి? 10. పోనీ ఈ 2 తీసుకోండి. ఈ రెండింటి మధ్య భేదం ఎంత అండి? 10. ఎగువ అవధులు ఈ 2 మధ్య భేదం ఎంత అండి? 10. అంటే ఏవైనా 2 వరుస తరగతులు తీసుకుంటే ఆ 2 వరుస తరగతుల యొక్క దిగువ అవధుల మధ్య భేదమైన లేదా ఎగువ అవధుల మధ్య భేదమైన మనకేమవుతుందంటే ఒకే విధంగా ఉంటుంది. ఆ భేదమే మనకేమవుతుందంటే తరగతి అంతరం అనేది అవుతుంది. కొన్ని సందర్భాల్లో మనకి తరగతి అంతరం అన్నాడు, తరగతి పొడవు అంటాడు. తరగతి పొడవు, తరగతి పొడవు అన్న తరగతి అంతరం అన్న ఒకటే. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. తరగతి పొడవు అన్న తరగతి అంతరం అన్న ఒకటే. దీనికేనంటే దీనికి కాదు, దీనికి కూడా అదే సేమ్ అంతే. ఇక్కడ చూడండి ఏం చెప్పుకున్నాం మనం? 2 వరుస తరగతుల యొక్క దిగువ అవధుల మధ్య భేదం కానీ ఎగువ అవధుల మధ్య భేదం కానీ. ఈ రెండింటి మధ్య భేదం చూడండి, ఈ రెండింటి మధ్య భేదం చూడండి, ఈ రెండింటి మధ్య భేదం చూడండి, ఈ రెండింటి మధ్య భేదం చూడండి. 31 41 ఎంత అండి? 10. 50కి 60 మధ్య భేదం ఎంత అండి? 10. ఆ 2 వరుస తరగతులు తీసుకోవాలి మీరు. అది ఇక్కడ తీసుకోవచ్చు, ఇక్కడ తీసుకోవచ్చు. తీసుకున్న సందర్భం మీరు ఏం చూసుకోవాలి? రెండు దిగువ అవధుల మధ్య భేదాన్ని చూసుకోవాలి, లేదా 2 ఎగువ అవధుల మధ్య భేదాన్ని చూసుకోవాలి అంతే. ఇవి 2 ఎగువ అవధులు, ఇవి 2 దిగువ అవధులు ఒకే విధంగా ఉన్నాయి కదా, తప్పేట్లేదు, ఎలాగ తీసుకోవచ్చు. సో తరగతి అంతరం ఏ విధంగా ఉందంటే ఒకే విధంగా ఉంటుంది, అదే తరగతి అంతరం. ఓకే, సో తరగతి అంతరం లేదు, తరగతి పొడవు. నెక్స్ట్ ఇంకేముంది మనకి ఇక్కడ? నెక్స్ట్ తరగతి అంతరాన్ని మనము ఏం చేసాం? దేని ఆధారంగా కట్టామండి? దిగువ అవధుల మధ్య భేదంతో కట్టాము, అలాగే ఎగువ అవధుల మధ్య భేదంతో కట్టాము. ఇంకొక విధంగా కూడా కట్టచ్చు, అది కూడా చూద్దాం. ఇక్కడ మీకు నచ్చిన తర్వాత ఒకటి తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మినహాయింపు తరగతికి సంబంధించి చూడండి. ఇక్కడ 0 నుంచి 10, 10 నుంచి 20, 10 నుంచి 20, 20 నుంచి 30, 30 నుంచి 40. ఇక్కడ మనకి 20 నుంచి 30 తీసుకుందాం, ఒక మినహాయింపు తరగతి. ఇప్పుడు ఈ తరగతికి సంబంధించి ఏం చెప్పుకున్నాం మనము? తరగతి అంతరం చెప్పుకుంటాం కదా. సో తరగతి అంతరం మనం ఏ విధంగా చెప్పామండి? దిగువ అవధుల మధ్య భేదం కానీ ఎగువ అవధుల మధ్య భేదం కానీ చెప్పుకోండి. అలా కాకుండా ఇంకొక విధంగా కూడా కట్టచ్చు. ఇప్పుడు 20, 30 తీసుకోండి. ఈ 20, 30 యొక్క దిగువ హద్దు అవధి కాదు, హద్దు, అలాగే ఎగువ హద్దు ఎంత చెప్పగలరు? మినహాయింపు తరగతికి దిగువ అవధి ఎంతైతే ఉంటుందో దిగువ హద్దు కూడా అంతే ఉంటుంది, ఇందాక చెప్పుకున్నాం. సో ఇక్కడ మనకి దిగువ అవధి ఎంత అండి? 20. కాబట్టి దిగువ హద్దు కూడా ఎంత ఉంటుందంటే 20 ఉంటుంది. మీకు ఇచ్చింది ముందు మినహాయింపు తరగతిగా చూసుకోండి. 20, 20, 10, 10, 30, 30. సో ఈ విధంగా ఉంటే ఏం చెప్పుకున్నాం మనము? మినహాయింపు తరగతులు. సో మినహాయింపు తరగతులు అయినట్లయితే మినహాయింపు తరగతుల్లో దిగువ అవధి, దిగువ హద్దు రెండు ఒకే విధంగా ఉంటాయి. సో ఈ తరగతి యొక్క దిగువ అవధి ఎంత అండి? 20. కాబట్టి దిగువ హద్దు కూడా 20 అవుతుంది. ఎగువ హద్దు ఎంత అవుతుంది? ఇక్కడ 30 అవుతుంది. ఈ రెండు మధ్య భేదం చూడండి ఎంత అవుతుంది? 20కి 30 మధ్య భేదం ఎంత అండి? 30 నుంచి 10, 20 తీయాలి. తీయండి, ఎంత వస్తుంది? 10 వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఏం చేసాం? ఇందాక ఏం చేసాం? 2 దిగువ అవధుల మధ్య భేదం కట్టాం, తర్వాత 2 ఎగువ అవధుల మధ్య భేదం కట్టాం. దిగువ అవధుల మధ్య భేదము, అలాగే ఎగువ అవధుల మధ్య భేదం. కానీ ఇప్పుడు ఏం చేస్తాం మనము? ఒక తరగతికి సంబంధించి దిగువ హద్దు అలాగే ఎగువ హద్దు వాటి మధ్య భేదం కట్టాం. సో అటువంటి సందర్భంలో కూడా మనకి ఏమొస్తుందంటే తరగతి అంతరం అనేది వస్తుంది. తరగతి అంతరం ఎప్పుడు వస్తుందండి? ఒక తరగతికి సంబంధించి లేదా 2 వరుస తరగతులకు సంబంధించి దిగువ అవధుల మధ్య భేదం కానీ ఎగువ అవధుల మధ్య భేదం కానీ చేసినట్లయితే మనకి తరగతి అంతరం వస్తుంది. అలా కాకుండా ఒక తరగతికి సంబంధించి దిగువ హద్దు ఎగువ హద్దు తీసుకొని వాటి మధ్య భేదం కట్టిన మనకి ఏమొస్తుందంటే తరగతి అంతరం అనేది వస్తుంది. మినహాయింపు తరగతులుగా అంటే దీనికి కూడా వస్తుంది అండి, విలీన తరగతులు కూడా వస్తుంది. మనం తీసుకుందాం. ఇక్కడ 31, 40 తీసుకుందాం. 31, 40. 31కి 40 ఈ తరగతి యొక్క తరగతి అంతరం ఎంత వచ్చిందండి? 10 వచ్చింది. తరగతి అంతరం ఎంత వచ్చింది? 10 వచ్చింది. చూద్దాం. ఇక్కడ 31, 10 యొక్క దిగువ హద్దు ఎంత అవుతుంది చెప్పండి? దిగువ హద్దు ఏం చెప్పాను? స్టార్టింగ్ లో ఉండేదానికి 0.5 తగ్గించడమే, అంటే షార్ట్ కట్ లో, అంటే 30.5. అదే ఎగువ హద్దు ఎంత అవుతుందండి? ఎగువ అవధికి 0.5 కలపడమే, అంటే 40.5. 30.5, 40.5.
ఏం చేయాలి? వీటి మధ్య భేదం తీసుకోవాలి మనం. 40.5 నుంచి 30.5 తీస్తే 5లో తీస్తే 0, 40 నుంచి 30 తీస్తే 10, అంటే 10.0 అంటే 10. అంటే ఇక్కడ ఎగువ హద్దుకి దిగువ హద్దుకి మధ్య భేదం ఏమొచ్చింది? 10 వచ్చింది. అది దేనికి సమానం చెప్పాము మనము? తరగతి అంతరంకి సమానం. కొన్ని టెక్స్ట్ బుక్ లో ఉంటాయి, కొన్ని టెక్స్ట్ బుక్ లో ఉండవు. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, కాన్సెప్ట్ నేర్చుకోండి చాలు. ఓకే, అదనమాట. సో తరగతి అంతరం అంటే మనకి తరగతి ఇచ్చేస్తాడు వాడే, ఒక 4 తరగతులు, ఒక 5 తరగతులు ఇస్తాడు. ఈ తరగతి యొక్క లేదా ఈ దత్తాంశం సంబంధించి తరగతి అంతరంతో అడుగుతుంటాడు. అటువంటి సందర్భంలో ఏం తీసుకోవాలంటే 2 వరుస తరగతికి సంబంధించిన దిగువ అవధుల మధ్య భేదం కానీ ఎగువ అవధుల మధ్య భేదం కానీ తీసుకోవాలి. లేదు కొన్ని సందర్భాల్లో మనకి ఏం చేస్తుంటాడంటే, చూడండి ఏ విధంగా ఇస్తుంటాడంటే, మీకు తరగతి అంతరం తెలియాలంటే ఖచ్చితంగా 3, 4 ఏం తెలియాలి? 3, 4 తరగతులు తెలియాలి. ఎందుకు? దిగువ అవధులు కట్టాలంటే 2 వరుస తరగతులు తెలియాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ చూడండి ఏ విధంగా ఇస్తారంటే, ఇక్కడ 31, 40 అనే విలీన లేదా సమిళిత తరగతి యొక్క తరగతి అంతరం ఎంత? ఇది క్వశ్చన్. జనరల్ గా క్వశ్చన్ మనకి ఎవడు ఎలాగిస్తుంటే ఒక దత్తాంశం ఇచ్చేస్తున్నాడు. దాంట్లోన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కొన్ని తరగతులు ఉంటాయి. 1 నుంచి 10, 10 నుంచి 20, 20 నుంచి ఈ విధంగా తరగతులు ఉంటాయి. అటు పౌనపుణ్యం ఉంటుంది. దానికి తరగతి అంతరం కనుక్కోమంటారు. తరగతి అంతరం కనుక్కునే సందర్భంలో మనకి అసలు పౌనపుణ్యంతో సంబంధమే లేదు. ఇంకో విధంగా అడుగుతుంటాడు క్వశ్చన్. 1 నుంచి 10, 10 నుంచి 20, 11 నుంచి 20, 21 నుంచి 30 అనే తరగతుల యొక్క తరగతి అంతరం ఎంత? అక్కడ పౌనపుణ్య లెవెలే, కేవలం తరగతులు మాత్రం ఇచ్చాడు. ఈ తరగతులు ఇచ్చి ఈ తరగతుల యొక్క తరగతి అంతరం ఎంత అడుగుతుంటాడు. తరగతి అంతరం, తరగతి పొడవు, తరగతి అంతరం అన్న పొడవన్న ఒకటి. సో అలా అడగచ్చు. సో ఈ విధంగా తరగతులు ఇస్తే మీరు ఏం చేస్తారండి? ఒకదాని కింద ఒకటి రాసుకోండి. ఇది 1, 10, ఇది 11 కదా. సో 11, 20, 21, 30. ఏం చెప్పాను తరగతి అంతరం అంటే? 2 వరుస తరగతుల్లో దిగువ అవధుల మధ్య భేదం కానీ లేదా ఎగువ అవధుల మధ్య భేదం కానీ. సో 10, 10 అంటే ఈ తరగతి యొక్క తరగతి అంతరం అంటే 10. తరగతులు మారుద్దాం పోనీ. 1 నుంచి 20 లేదా 1 నుంచి 50, 51 నుంచి 100, 101 నుంచి 150, 151 నుంచి 200. సో ఇలా ఇచ్చారు తరగతులు. ఈ తరగతుల యొక్క తరగతి అంతరం ఎంత? ఏం చేస్తారండి? మీ ఇష్టం. ఫస్ట్ 2 తీసుకోవచ్చు మీరు. పెద్దవే తీసుకొని చేయాలంటే అవసరం లేదు, చిన్నవి కూడా తీసుకోవచ్చు. 51. ఈ 2 వస్తువుల మధ్య భేదం ఎంత అండి? దిగువ అవధి భేదం ఎంత? 50. ఎగువ అవధి మధ్య భేదం ఎంత అండి? 50. అంటే ఈ తరగతి యొక్క తరగతి అంతరము లేదా తరగతి పొడవు ఎంత అంటే 50. మరి ఇక్కడ ఈ క్వశ్చన్ ఇస్తే ఏం చేయాలి? 31, 40 అనే సమిళిత తరగతి లేదా విలీన తరగతి యొక్క తరగతి అంతరం ఎంత? లేదా తరగతి ఎగువ హద్దు ఎంత లేదా దిగువ హద్దు ఎంత? ఎగువ హద్దు ఎంత, దిగువ హద్దు ఎంత? సో ముందు మీకు ఏం తెలియాలి? ఇటువంటి క్వశ్చన్స్ లో ఆ పేరు ఏం పేరు ఇచ్చారు చూడండి. సమ్మిళిత తరగతి, విలీన తరగతి అంటే తెలియాలి. ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఏమి ఇచ్చారు మన తరగతి చూడండి. ఇక్కడ 31, 40 ఇచ్చారు. ఒకటే ఇచ్చారు తరగతి. రిమైనింగ్ తరగతి మీరు రాయగలరా లేదా చూడండి. ఫస్ట్ వాడు ఇచ్చిన కీవర్డ్ మనకి ఇంపార్టెంట్. విలీన తరగతులు అన్నాడు. విలీన తరగతి లేదా సమ్మిళిత తరగతి లేదా మినహాయింపు తరగతి, ఈ పదాలు ఉపయోగిస్తుంటాడు వాడు. విలీన తరగతి ఏ విధంగా ఉండాలండి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీని తర్వాత వచ్చే తరగతి రాయాలి. అది దీని ఆధారంగానే రాయాలి. దేని ఆధారంగా? విలీన తరగతి, మినహాయింపు తరగతి. మినహాయింపు తరగతి అయితే ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ ఎంత ఉండాలో ఇక్కడ కూడా అంతే ఉంది. 40 కాబట్టి ఇక్కడ కూడా 40తో స్టార్ట్ అవుతుంది. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత చూడండి. 31 నుంచి 40కి మధ్య డిఫరెన్స్ ఎంత? 10. అంటే 40 నుంచి ఇక్కడ చూసుకుంటే 10 ఎంత వస్తుంది? 39 వస్తుంది. ఇది 10 కదా. 9. 40కి 30 మధ్య డిఫరెన్స్ ఎంత? 9. సో 40కి 39 మధ్య డిఫరెన్స్ ఎంత? 9. 39, 49. 9. ఈ విధంగా ఉండొచ్చా? మనకి ఏమన్నాడు ఇక్కడ? విలీన తరగతి అన్నాడు. విలీన తరగతి అంటే అర్థం ఏంటండి? ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ అది ఉండకూడదు, అంతేనా? దాని తర్వాత సంఖ్య ఉండాలి. 40 తర్వాత వచ్చే సంఖ్య ఏంటండి? 41. 31, 40 అయింది. మరి 41 ఎంత అవుతుంది? 50 అవుతుంది. దీనికి ముందుండే తరగతి రాయగలరా మీరు?
ఇది 31 40, ఇది 41 50, దీనికి ముందుండేది ఏమవుతుంది చెప్పండి? 21 30 అవుతుంది. మనకి ఇచ్చిన తరగతి ఒకటే, దాని యొక్క తరగతి అంతరం రాయమన్నప్పుడు మనం ఏం చేయాలి? ఆ తరగతికి ముందుండే తరగతి రాయగలగాలి, తర్వాత ఉండే తరగతి రాయగలగాలి. అది దేని ఆధారంగా రాయగలమంటే అది ఇచ్చిన తరగతి ఎటువంటి తరగతో మనకు తెలిస్తేనే రాయగలం. అది విలీన తరగతా, సమ్మిళిత తరగతి? వాడు విలీన తరగతి అన్నాడు కాబట్టి రాసి. నెక్స్ట్ ఏమన్నాడు అక్కడ? తరగతి అంతరం ఎంత? చూడండి సేమ్ 2 తీసుకోండి. 2 ఎంత? 10. ఈ 2 ఎంత? 10. చాలా మంది చేసే పొరపాటు ఏంటో తెలుసా? 31 40 అనే విలీన తరగతి యొక్క తరగతి అంతరం ఎంతంటే 40కి 31 మధ్య డిఫరెన్స్ ఎంతండి? 9. ఆప్షన్‌లో 9 ఉంటుంది. 9 పెట్టేస్తారు. తరగతి అంతరం ఏ విధంగా నిర్ణయించాలి? ఈ రెండిటి మధ్య కాదు. అందుకే వాడు తెలివిగా తరగతి అంతరం అనే పదం ఉపయోగించకుండా తరగతి పొడవు అంటాడు. పొడవు అన్నప్పుడు 31 నుంచి 40 గల డిస్టెన్సే కావాలా? సో 40 నుంచి 31 తీసి 9 వస్తుంది అని పెట్టేస్తుంటారు చాలా మంది 9 అనేసి. 9 కాదు. తరగతి పొడవన్నా తరగతి అంతరం ఒకటే అని. అది ఏ విధంగా నిర్ణయించాలంటే కనీసం మనకి 2 వరుస తరగతులు తెలియాలి. కాబట్టి కిందనే తీసుకోవచ్చు, పైన తీసుకోవచ్చు. అది దేని ఆధారంగా తీసుకోవాలంటే వాడిచ్చింది విలీన తరగత లేదా మినహాయింపు తరగతి. మినహాయింపు తరగతి అది తెలుసుకున్న తర్వాతే మనం రాయగలం. ఓకే. కాబట్టి మనకి ఇచ్చిన క్వశ్చన్స్ లో మనం ఖచ్చితంగా తరగతులు అనేవి ఎటువంటి తరగతులు మనం ఖచ్చితంగా చూడగలగాలి. తెలిస్తేనే మనం చేయగలం క్వశ్చన్ ఆన్సర్. ఇప్పుడు ఇదే క్వశ్చన్ 31 నుంచి 40 అనే తరగతి యొక్క ఎగువ హద్దు ఎంత, దిగువ హద్దు ఎంత? లేదా ఈ క్వశ్చన్ ఇంకో విధంగా మారుద్దాం. 30 నుంచి 40 అనే తరగతి యొక్క మినహాయింపు తరగతి యొక్క ఎగువ హద్దు ఎంత, దిగువ హద్దు ఎంత? సో మీకు ఫస్ట్ క్వశ్చన్ చూడగా 31 40 తీసుకోండి. తరగతి తీసుకున్నారు. అది ఏ తరగతి? మినహాయింపు తరగతి. మినహాయింపు తరగతికి ఏమడిగాడు? ఎగువ హద్దు అడిగాడు, దిగువ హద్దు అడిగాడు. ఏం చెప్పానండి? మినహాయింపు తరగతికి దిగువ అవధి ఎంత ఉంటుందో దిగువ హద్దు కూడా అంతే ఉంటుంది. ఎగువ అవధి ఎంత ఉంటుందో ఎగువ హద్దు కూడా అంతే ఉంటుంది. మినహాయింపు తరగతికి మాత్రమే. ఇది ఇక్కడ చూడండి 31 నుంచి 40. ఇదేంటిది? విలీన తరగతి. అంతేనా? ఇప్పుడు ఈ విలీన తరగతి యొక్క ఏం కావాలి మనకి? దిగువ హద్దు, ఎగువ హద్దు కావాలి. ఏం చెప్పాను? మనకు అది మినహాయింపు తరగత, విలీన తరగత అది ఫస్ట్ మనకు తెలియాలి. సో మినహాయింపు తరగతి వాడు క్వశ్చన్ ఇస్తాడు కాబట్టి మనకి ఐడెంటిఫై చేయాలి. ఏంటంటే ఈ విధంగా ఉంటాయండి. సో ఆ విధంగా ఉంటే మీకు ఐడియా కానీ వచ్చినట్లయితే ఏం చేయాలి? స్టార్టింగ్ దానికి 0.5 తగ్గించడమే 30.5. ఆ ఎండింగ్ దానికి 0.5 కలపడమే. సో 40.5. ఇది దిగువ హద్దు అవుతుంది, ఇది ఎగువ హద్దు అవుతుంది. అంతే ఆన్సర్. ఒక 4-5 తరగతులు ఇస్తే మీరు చేయడం కాదు. ఒకటే తరగతి ఇచ్చినప్పుడు రిమైనింగ్ తరగతులు మీరు రాసి చేయగలగాలి. అది గొప్ప అక్కడ. ఓకే. సో చాలా మందికి దిగువ అవధికి, దిగువ హద్దుకి తేడా తెలియదు. సో చాలా వరకు ఏం చేస్తుంటారంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇది దిగువ అవధి, ఇదే దిగువ అవధి, ఇదే దిగువ హద్దు అనుకుంటారు చాలా మంది. అందుకే వాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మినహాయింపు తర్వాత అడగడాడు, ఖచ్చితంగా అడగడు. ఏమడుతాడంటే వాడు సమ్మిళిత తరగతి అడుగుతుంటాడు, విలీన తరగతి అడుగుతుంటాడు. ఓకే. సో విలీన తరగతి ఇచ్చేసి దానికి దిగువ అవధి అంటాడు. ఆప్షన్ లో 31, 30.5, 40.5, 40 ఇలా ఇస్తాడు. ఏం చేస్తారు అప్పుడు మీరు? 31 40 ఉంది, 31 40, 31 ఉంది, 40 ఉంది పెట్టచ్చు. లేదు అనుకుంటే ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది 35.5. ఈ ఆప్షన్ కూడా ఉంటుంది. చాలా మంది 2 కలిపి బై 2 చేస్తారు. అప్పుడు మనకి 35.5 వస్తుంది. అది కూడా ఆప్షన్ లో ఉంటుంది. అందుకే విలీన తరగతి ఇచ్చినప్పుడు విలీన తరగతి యొక్క దిగువ హద్దుని ఏ విధంగా కనుక్కోవాలంటే మొదటి దానికి 0.5 తగ్గించాలి. ఎగువ హద్దుని ఏ విధంగా హద్దుని ఏ విధంగా కట్టాలంటే ఎండింగ్ దానికి 0.5 కలపాలి. ఎప్పుడు? విలీన తరగతులు అయితేనే. మినహాయింపు తరగతులు అయితే దిగువ అవధి దిగువ హద్దు అవుతుంది, ఎగువ అవధి ఎగువ హద్దు అవుతుంది. ఓకే. ఇది మనకి కాన్సెప్ట్. నెక్స్ట్ మధ్య విలువ. ఇప్పుడు ఒకటి చెప్పాను మీకు నేను, ఒక తరగతిలో 31 40కి ఏం చేశానండి? ప్లస్ చేసి బై 2 చేశాను. అదే మధ్య విలువ. ఇప్పుడు ఇక్కడ 30కి 40కి చూడండి, ఇక్కడ 31 40 అనే తరగతి యొక్క మధ్య విలువ ఏం చెప్పుకున్నా? మధ్య విలువ అంటే ఏం లేదండి, మనకి ఏ తరగతి ఇస్తాడో ఆ తరగతిలో
దిగువ అవధి ప్లస్ ఎగువ అవధి బై 2. 31 40 ఇచ్చాడు. దీంట్లో దిగువ అవధి ఏంటండి? స్టార్టింగ్ నెంబరే 31 ప్లస్ ఎగువ అవధి ఏంటి? ఎండింగ్ నెంబరే 40/2 అంటే 71/2 అంటే 75.5 సారీ 35.5. అదే మనకి ఈ 31కి 40కి మధ్యలో ఉండే మధ్య విలువ 35.5. ఓకే, సో మనకి ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంది. మధ్య విలువ అడుగుతుంటాడు, తరగతి అంతరం అడుగుతుంటాడు. నెక్స్ట్ ఆరోహణ సంచిత పౌనఃపున్యం, అవరోహణ సంచిత పౌనఃపున్యం, ఓజీ వక్రరేఖ. ఏం లేదు, ఇవి ఈజీగా ఉంటాయి. దీనికంటే ముందు మనం ఇక్కడ వ్యాప్తి ఒకటి చెప్పడం మర్చిపోయింది మీకు. వ్యాప్తి చెప్తాను చూడండి. ఇక్కడ మనం ఒక సంఖ్యాత్మక దత్తాంశం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తరగతిలో 10 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ 10 మంది విద్యార్థులకు సంబంధించిన మార్కులు 25, 30, 100 మార్కులకి 75, 85, 37, 43, 58, 19, 23, 99. ఓకే, సో 100 మార్కులు ఎగ్జామ్ లో ఒక 10 మంది విద్యార్థులకు ఈ విధంగా వచ్చే మార్కులు 25, 30, 75, 85, 37, 43, 58, 19, 23, 99. 11 అయిపోయా, 3, 3, 6, ఓకే 10 అయిపోయింది. ఒక 10 మంది విద్యార్థుల యొక్క మార్కులు. ఓకే, సో ఈ విధంగా ఉన్నప్పుడు ఈ దత్తాంశానికి సంబంధించి వ్యాప్తి కావాలి. మనకి ఏం కావాలి? వ్యాప్తి. వ్యాప్తి అంటే ఏం లేదు, మనకి దత్తాంశం ఏ విధంగా ఉంటుంది? ఖచ్చితంగా ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఇచ్చే మనకి వ్యాప్తి అడుగుతారు వాడు. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు మనకి గరిష్ట విలువ, కనిష్ట విలువ, గరిష్ట విలువకు అలాగే కనిష్ట విలువకు మధ్య గల భేదం. గరిష్ట విలువ అంటే పెద్ద సంఖ్య అండి. పెద్ద సంఖ్య ఏదో చూడండి ఇక్కడ 99. కనిష్ట విలువ అంటే చిన్న సంఖ్య ఏదో చూడండి ఇక్కడ 19. సో 99కి 19కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే వదిన వెళ్తాను ఒక నిమిషం. ఎంత అవుతుందండి? 80. ఓకే, సో ఈ 80 మనకి ఏమవుతుందంటే వ్యాప్తి అనేది అవుతుంది. ఏమవుతుంది? వ్యాప్తి. ఓకే, వ్యాప్తి అనేది అవుతుంది. వ్యాప్తి మనం ఏంటంటే రేంజ్ అంట ఇంగ్లీష్లో అయితే. ఓకే, ఒక్క 10 minutes. నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ ఆరోహణ సంచిత పౌనఃపున్య వక్రరేఖ లేదా అవరోహణ సంచిత పౌనఃపున్య వక్రరేఖ. మనకి ఆరోహణ సంచిత పౌనఃపున్యం అంటే తెలియాలి ఫస్ట్, అలాగే అవరోహణ సంచిత పౌనఃపున్యం అంటే తెలియాలి. ఆ పౌనఃపున్యాల ఆధారంగా మనం గీచే రేఖను మనం ఏమంటామంటే వక్రరేఖను ఏమంటామంటే ఆరోహణ సంచిత పౌనఃపున్య ఆధారంగా గీస్తే దాన్ని మనం ఆరోహణ సంచిత పౌనఃపున్య వక్రరేఖ అంటాం. అవరోహణ సంచిత పౌనఃపున్య ఆధారంగా మనం ఒక వక్రరేఖను గీసినట్లయితే దాన్ని మనం అవరోహణ సంచిత పౌనఃపున్య వక్రరేఖ అంటాం. ఆ రెండు వక్రరేఖలు ఒక దగ్గర గీసినట్లయితే దాన్నే మనము ఓజీ వక్రరేఖ అంటాం. ఓకే, ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ఒక దత్తాంశం తీసుకుందాం. ఏ బి సి డి ఈ ఎఫ్. ఒక 6 తీసుకున్నాం దత్తాంశం. ఇది విద్యార్థులు, ఇది పౌనఃపున్యం, జస్ట్ పౌనఃపున్యం అంతే. అది ఆరోహణ పౌనఃపున్యం కాదు, అవరోహణ పౌనఃపున్యం కాదు, జస్ట్ పౌనఃపున్యం. పౌనఃపున్యం అంటే ఏం చెప్పుకున్నాం మనము? రాసులనే పౌనఃపున్యం అంటారని చెప్పుకున్నాం. ఇక్కడ ఒక 6 వ్యక్తులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. సో వీళ్ళకి సంబంధించి మనము మార్క్స్ తీసుకుందాం. ఇక్కడ చూడండి, మొదట ఏ అనేవాడికి ఒక 50 మార్కులకి ఎగ్జామ్ పెట్టారు అనుకుందాం. ఏ అనేవాడికి 25 మార్కులు వచ్చాయి, బి అనేవాడికి 35 మార్కులు, సి అనేవాడికి 45 మార్కులు, డి అనేవాడికి 40 మార్కులు, ఈ అనేవాడికి 42 మార్కులు, ఎఫ్ అనేవాడికి ఒక 30 మార్కులు వచ్చాయి అనుకుందాం. విద్యార్థులు వారికి వచ్చిన మార్కులు 50 మార్కులకి ఇన్ని మార్కులు వచ్చాయి. సో వారి యొక్క విలువని, వారి యొక్క దత్తాంశం సంస్థ ఈ విలువని ఏ విధంగా చెప్తామంటే రాశిగా చెప్తాం, లేదా పరిశీలన అంశంగా చెప్తాం, లేదంటే పౌనఃపున్యంగా చెప్తాం. దిస్ జస్ట్ పౌనఃపున్యం. మనకేం కావాలి? ఆరోహణ సంచిత పౌనఃపున్యం కావాలి. ఆరోహణ సంచిత పౌనఃపున్యం. ఓకే, లేదా అవరోహణ సంచిత పౌనఃపున్యం కావాలి. ఆరోహణ సంచిత పౌనఃపున్యం అంటే ఏంటి? అవరోహణ సంచిత పౌనఃపున్యం అంటే ఏంటి? మనకి ఇచ్చిన పౌనఃపున్యం చదివండి, ఇవన్నీ పౌనఃపున్యమే. జనరల్గా మన పౌనఃపున్యాన్ని F తో చూపిస్తామండి, ఫ్రీక్వెన్సీ. సో ఈ పౌనఃపున్యాన్ని మనము పైనుంచి కిందకి వరుసగా కలుపుకుంటూ వచ్చామనుకోండి. స్టార్టింగ్ 25 కదా, 25. ఈ 25కి
కలపండి. ఈ 3 కలిపి ఇక్కడ రాయాలి. 25, 35, 45 ఎంత అవుతుందండి? 105. నెక్స్ట్ 25, 35, 45, 40 ఎంత అవుతుందండి? మొదలు 17. 20 పుణ్యాన్ని పైనుంచి కింద వరకు ఒక్కొక్కటి కలుపుకుంటూ ఇలా కింద వరకు రాయడమే పౌనఃపున్యం. పైనుంచి కలుపుకుంటూ వచ్చాం. అవరోహణ సహిత పౌనఃపున్యం అంటే కింద నుంచి కలుపుకుంటూ వెళ్ళడం. స్టార్టింగ్ ఇది 30. రెండు 12 పౌనఃపున్యంలో మనకి ఇచ్చిన పౌనఃపున్యాన్ని పైనుంచి కింద వరకు కలుపుకుంటూ వచ్చాం. సో ఆ విధంగా కలపడమే ఆరోహణ సహిత పౌనఃపున్యాలు. అవరోహణ సహిత పౌనఃపున్యాలు అంటే మనకి ఇచ్చిన పౌనఃపున్యాన్ని కింద నుంచి కలుపుకుంటూ పైకి. ఇప్పుడు ఈ 2 పౌనఃపున్యాలను రేఖాచిత్రాలను చూపించాలి. సో రేఖాచిత్రం ఏదైనా చూపించామనుకోండి. ఇది x అక్షం, ఇది y అక్షం. ఇది x డాష్, ఇది y డాష్. అయితే మనకు వచ్చిన పెద్ద పెద్ద విలువలు వచ్చాయి. పెద్ద పెద్ద విలువలు కాకుండా జనరల్ గా 7, 17, 25 ఈ విధంగా ఉన్నప్పుడు మనకి ఈ పౌనఃపున్యం మొత్తం ఆరోహణ సహిత పౌనఃపున్యం మనకి మ్యాక్సిమం ఎంత వస్తుందంటే 100 లోపే వస్తాయి. లేదంటే 150 లోపు వస్తాయి. సరే ఎలాగో వచ్చిందో తీసుకుందాం. 25 కదా. ఇక్కడ x అక్షం మనకి ఈ యూనిట్స్ ఏ విధంగా తీసుకోవాలంటే 1 చదరపు సెంటీమీటర్, 1 సెంటీమీటర్ ఏ విధంగా తీసుకోవాలంటే మనకి అనువుగా ఉన్నట్టుగా 25 ఉంది, 60 ఉంది, 105 ఉంది, 145 ఉంది, 217 ఉంది. ఎంత తీసుకుంటే బాగుంటుంది చూడండి. 25 తీసుకోవచ్చు. మొదటి 25, రెండోది ఎంత అవుతుంది? 50 అవుతుంది. మూడోది ఎంత అవుతుంది? 75 అవుతుంది. నాలుగోది ఎంత అవుతుంది? 100 అవుతుంది. సో ఈ విధంగా వస్తూ ఉంటాయి మనకి.